కానీ అంత ఇంపార్టెంట్ కాదు. అనుభవం మీద మళ్ళీ తెలుస్తుంది అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మనం గుర్తించాల్సింది అర్జెంట్ పనులేంటి, ఇంపార్టెంట్ పనులేంటి. అర్జెంట్ పనులేంటి, ఇంపార్టెంట్ పనులేంటి. అర్జెంట్ గా అనుకొని చేస్తున్న పనుల్లో ఇంపార్టెంట్ కానివి ఏమన్నా ఉంటున్నాయా? ఓకేనా నాగేశ్వర గారు? మనం అర్జెంట్ అనుకొని ఇంపార్టెంట్ కాని ఏమన్నా ఉన్నాయా? మనము అర్జెంట్ అని చెప్పి ఒక 7 ని సెలెక్ట్ చేసి చెప్పాం. అవి గుర్తున్నాయా మీకు? 7 చెప్పాం. దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. సరే, మరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవడము శారీరకంగా బలము, మానసికంగా ప్రశాంతత, మరి బుద్ధి బలంగా కూడా మనం జ్ఞానాన్ని పంచుకుంటే అది కూడా మనకి బుద్ధి బలాన్ని పెంచుతుంది. శరీరం రూపంలో, మనసు రూపంలో, బుద్ధి రూపంలో. మరి ఈ రోజు మనకి ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి మనకు పెరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి గారు రెడీగా ఉన్నారు. మనం అందరం మీరు స్క్రీన్ దగ్గర రియాక్షన్స్ తోటి ఉంటే మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ వామ్ వెల్కమ్. సో మనకు ఈ 5M సబ్జెక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఎ నాట్ జోక్. సో ఇక్కడ మనకు ఎవ్రీ డే మనం చాలా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఈ ఆరాలో ఉంటే చాలు, మనం ఖచ్చితంగా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మనల్ని మనం సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా 100% అవకాశం ఉంది. ఇప్పుడు సార్ అన్న 7 పాయింట్స్ ఏదైతే ఉందో దాంతోనే ఈరోజు నా సెషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఈరోజు నేను చెప్పబోయే ఒక 4 పాయింట్స్ తీసుకున్నాండి. నేను తీసుకున్న పాయింట్స్లో ఈరోజు నేను తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. ఫస్ట్ పాయింట్, సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. అందుకే మన సీనియర్స్ ఎప్పుడు కూడా అంటుంటారు, యదా దృష్టి తదా సృష్టి అని. సో చూసే దృష్టిలోనే కంప్లీట్గా. సో ఇక్కడ మనం రోజు ఈ ఆరబోర్లో వినే సబ్జెక్ట్లో కాన్షియస్ మైండ్ గురించి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి, సూపర్ కాన్షియస్ మైండ్ గురించి వింటున్నాం. సో దీని గురించి లోతుగా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్పాలనుకుంటున్నా. కాన్షియస్ మైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ జూమ్లో కూర్చున్నా, ఆపరేటింగ్ చేసే వ్యక్తి ఎవరు? నేను. సో నేను కాన్షియస్ మైండ్ అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసి ఈ ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ ద్వారా సో మెనీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ ల్యాప్టాప్లో. మనకి ఏ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా, సడన్గా వచ్చి దోమ కొట్టింది. కుడితే డైరెక్ట్ పోయి కొట్టేస్తుందా లేదా? అంటే మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ ల్యాప్టాప్ సబ్ కాన్షియస్ మైండ్ అనుకుంటే, సూపర్ కాన్షియస్ మైండ్ ఇంటర్నెట్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మీరు గమనించండి, మనం యూట్యూబ్లో ఏది కావాలంటే అది వచ్చేస్తుంది మనకు. నాకు పాజిటివ్ మైండ్ సెట్ టాపిక్ కావాలనుకున్నాం, కొట్టిన అదే వచ్చింది. అంటే ఏ టాపిక్ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిందే మనకు వస్తుంది, అవునా కదండి. సో దట్ ఈస్ కాల్డ్ సూపర్ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాన్షియస్ మైండ్లో నేను ఆపరేటర్ కాబట్టి, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో కాన్షియస్గా నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో అవుట్పుట్ అదే వస్తుంది కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఒక సీతాఫలం చెట్టు అనుకుంటాను, మనం ఏ విత్తనం వేస్తే ఫ్రూట్ అదే వస్తుంది కండి. అలాగే సమాజంలో కూడా మనం ఏం కోరుకుంటున్నామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం ఏ విత్తనం వేస్తే రిజల్ట్ కూడా అదే వస్తుంది. సో మనం పాజిటివ్ విత్తనాలు ఇస్తున్నామా, నెగిటివ్ విత్తనాలు ఇస్తున్నామా, ఏ విధంగా ఆలోచిస్తున్నామో, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సార్ చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తుంది. మనం టీవీ చూస్తున్నాం, టీవీ చూస్తుంటే జెమినీ కావాలంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఏ నెంబర్ కొడితే ఆ నెంబర్కి సంబంధించిన ఛానల్ ఓపెన్ అవుతుంది కదా. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ డిజైన్ చేయడం జరిగింది. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీని అంటే ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటానో దానికి సంబంధించింది ఓపెన్ అవుతుంది కదా. అంటే ఆల్రెడీ అది డిజైన్ చేయడం జరిగింది. అలాగే మన థాట్స్ కూడా ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఏ ఫ్రీక్వెన్సీతో అక్కడ జరుగుతుందో అదే ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి ఇంకా సార్ అయితే మంచిగా మనకు డెప్త్గా చెప్తారు. సో ఇక్కడ క్రియేటివ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సృజనాత్మకత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకుందాం. చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా, ఎంతమంది హిట్లు వచ్చినా, ఎక్కువ ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు? రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు. స్టార్టింగ్లో రాజమౌళి గురించి మాటలు అనడము, తిట్టడము, కౌంటర్లు వేయడము, ఇట్లాంటివి బాగా జరిగినాయి రాజమౌళి. ఇక అయిపోయింది, నా లైఫ్ అయిపోయినట్టు, 5 సంవత్సరాలు ఇన్నతోనే కూర్చోవాలి ఇట్లా అంటుంటారు. ప్రభాస్ ఇట్లా కామెడీ చేస్తుంటారు కదా. కానీ
తను ఏది పట్టించుకోకుండా తన సినిమా ఎన్ని సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాలు అది పూర్తయ్యేంత వరకు క్రియేటివ్గా సార్ అంటుంటాడుగా ఈగతో సినిమా చూస్తే ఇప్పుడు బాలకృష్ణ లారీ ఎగరేస్తే నవ్వుతాం కానీ ఒక ఈగతో సినిమా చూసి చప్పట్లు కొట్టించుకున్న డైరెక్టర్ గారు ఉన్నారండి. దట్ ఈస్ రాజమౌళి. అంటే ఇక్కడ ఒక క్రియేటివ్ థాట్ తోని చేయడం అనేది, ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇందులో మనం 100% అందర్ సార్ని మెచ్చుకోవచ్చు. ఒకసారి అందర్ సార్కి గ్రాండ్ పట్టిద్దాం. సో ఇక్కడ మనకు వచ్చే సమస్యలను లేదా పరిస్థితులను కొత్త కోణంలో చూడడం. డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. వాటిని ఏ కోణంలో మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు కొత్త కోణంలో చూస్తున్నామా లేదా. సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చాలా వరకు ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటుంటూ ఎక్కువ అనేవాళ్ళే ఉంటుంటారు. కానీ ఆ ప్రాబ్లంకి ఏ విధంగా సొల్యూషన్ వెతుకుతున్నాము, ఎన్ని విధాలుగా సొల్యూషన్ వెతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లో అమ్మో 500 అవుతుంది అంటారా, అమ్మో స్టార్ 1000 అవుతుంది అంటారా అని స్టార్టింగ్లో కొంతమంది అనుకున్నారు. అది అంత పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇది మనం ప్రాక్టికల్గా ఈజీగా చేసుకునే ఒక ప్లాన్ ఉంది అని చెప్పి స్టెప్ 1 అనేది ఒకటి సార్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు కదా. స్టార్ టు 50కి స్టెప్ 1 గురించి ఒక టైప్ సబ్జెక్ట్ ఉంది, 500కి ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, 1000కి ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది. ఆఖరికి మాకు తెలిసింది కదా అని మేము ఏదైతే అనుకుంటామో రూబీ అండ్ ఎబో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు కూడా అదే స్టెప్ 1 ఆధారంగా చేసుకొని సార్ కొత్త సబ్జెక్ట్ చెప్పిండు. మరి ఎంత క్రియేటివ్ ఆలోచనలు అవి, అవునా కదా. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివిటీ గురించి తీసుకుంటే ఇప్పుడు మన వీవాలోనే డిఫరెంట్గా క్రియేటివ్గా సార్ థింక్ చేసిండు. ముఖ్యంగా పోస్టర్ల రూపంలోనే, ఎట్లా, 1 వర్క్ పోస్టర్స్ రూపంలో, 2 ఐఏపీ పోస్టర్స్ రూపంలో, 3 స్టెప్ 1 వర్క్ పోస్టర్స్ రూపంలో, 4 ప్రోగ్రామ్ పోస్టర్స్ రూపంలో. ఇవన్నీ ఏంటి, పనులు, మనం చేసే పనులు. సో మనం చేసే పనులు ఎన్ని రకాలుగా విభజించిల్లు, ఇక్కడ 7 రకాలుగా విభజించిల్లు. 1 జిఎస్ఎం అంటే గోల్ సెట్టింగ్ మీట్. ఆ వారం నేనేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, అనుకున్న లక్ష్యాలు ఆ వారాన్ని ఎలా పూర్తి చేయాలి. అంటే ఎప్పటికప్పుడు ఆ వారం గురించే, ఎప్పుడో సంవత్సరం తర్వాత ముచ్చట కాదు. ఏ వారానికి ఆ వారం మనం ఎలా సక్సెస్ కావాలని చెప్పి ఒక ప్రోగ్రామ్. కొత్త వ్యక్తి కూడా ఎలా మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక ఇన్విటేషన్ విషయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ కూడా మనం ఆ జిఎస్ఎంలో డిస్కషన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండవది ఎస్పి, షో ద ప్లాన్. సో మనకు ప్రాస్పెక్ట్ ప్రజెంటేషన్. మీరు అందరూ ఇప్పుడు సార్ చెప్పేది నోట్ చేసుకోండి. శ్రీకాంత్, ఎట్లా అంటే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఈ జిఎస్ఎం ఎవరి దగ్గర చేయించాలి, అయిపోయిందా, ఏదో చెక్ లిస్ట్ అనమాట అది జిఎస్ఎం. దాన్ని ఎలా చేయాలి ఏంటని దాని పర్పస్ కూడా ఒకసారి చెప్తున్నారు అందరూ. ఆల్రెడీ రాసామండి, ఇగో నేను ఇప్పుడు పెట్టానుగా, అప్పుడు జిఎస్ఎం అని రాశాను. నేనేగా చెప్పింది, అయినా మరి నేను రాస్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు నేను ఏం పనులు ఇవాళ ఏంటి, మధ్యాహ్నం ఏంటిది, టిఫిన్ బాక్స్ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాం కదా. అలాగే ఒక లక్ష్య సాధన కోసం మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ క్రియేటివ్ పోస్టర్స్, చాలామంది ఇప్పుడు గ్రూప్లో పోస్టర్లు వస్తున్నాయి. వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పోస్టర్ ఏంటో మీకు అర్థం కాకపోతే, ఆశీష్ సార్ కొత్తగా వచ్చారు, ఆ పోస్టర్ ఏంటిదో మీకు అర్థం కాకపోతే వెంటనే సార్ ఈ పోస్టర్ వచ్చింది ఏంటి నాకు చెప్పరా అని అడిగి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే టీమ్ మన్నేం అనేది ఒక పర్పస్తోనే వెళ్తుంది, ఆ పర్పస్ గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ జిఎస్ఎం. సో జిఎస్ఎం అయిన తర్వాతనే మనం వర్క్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ప్రజెంటేషన్, ఎస్పి, షో ద ప్లాన్ అంటున్నాం దాన్ని. అంటే షో ద ప్లాన్ అంటే అర్థం ఏంటంటే కొత్త వ్యక్తికి మనం నేమ్ లిస్ట్ రాస్తున్నాం కదా, నేమ్ లిస్ట్లో ఉన్న కొత్త వ్యక్తికి ప్రజెంటేషన్ ఇప్పించడం. ప్రాస్పెక్ట్ అంటే సింపుల్, ఏం లేదు, ప్రజెంటేషన్ వినడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. థర్డ్ పాయింట్ థ్యాంక్ యూ మీట్. ప్రాస్పెక్ట్కి కస్టమర్కి తేడా అయింది. ప్రాస్పెక్ట్ ఏమో కొత్తగా ఫస్ట్ టైం ప్రజెంటేషన్ అవేర్నెస్ వినడానికి వస్తుంటాడు. కస్టమరు అది ప్రజెంటేషన్ విన్న తర్వాత ప్రోడక్ట్ బై చేస్తాడు కదా, హీఈస్ ద కస్టమర్. సో ఆ కస్టమర్కి అవగాహన కల్పించే వేదికే థ్యాంక్ యూ మీట్. ఈ థ్యాంక్ యూ మీట్ ద్వారా ఆ వ్యక్తికి, అంటే ఆ ప్రోడక్ట్ ఏంటిది, అది ఎలా వాడాలి, న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటిది, సో వెల్నెస్ మీద ఒక గ్రిప్, సో డైట్ ప్లాన్కి సంబంధించింది, అలా ఇంకొంచెం అవగాహన కల్పించడానికి అది థ్యాంక్ యూ మీట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకొక థ్యాంక్ యూ మీట్ కూడా ఉంది. ఇంకొక థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ టైం కొత్తగా జరిగే ఒక థ్యాంక్ యూ మీట్ జరుగుతుంది. తర్వాత ఆల్రెడీ వాడి కొన్ని మంత్స్ తర్వాత నాకు చాలా బాగుంది, ఇది ప్రతి ఒక్కరికి అవసరమే, ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటారు కదా, అప్పుడు కూడా మళ్ళీ ఒక థ్యాంక్ యూ మీట్ చెప్పి తన దగ్గర మనం లీడ్స్ తీసుకోవడం కానీ, సార్ ఇది మీకు నచ్చింది కదా, ఇది ప్రతి ఒక్కరికి అవసరమేనా అంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమే అని అంటుంటాడు. సో మీ కుటుంబ సభ్యులకి వివరించే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని ఆ వేదిక మీద కూడా మనం తనతో చర్చించి లీడ్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
సో ఈ విధంగా మనం థ్యాంక్ యూ మిట్స్ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యే వేదిక. నాలుగోది ఎన్ఎల్డి వేదిక. ఇది కూడా వర్క్ ప్రాసెస్ సంబంధించింది. ఎన్ఎల్డి అంటే ఏంటిది? ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి కానీ ఎవ్రీ వీక్ ఎవరితోనైతే స్టెప్ 1 కోసం ప్రయత్నం చేస్తున్నామో తనకు సంబంధించిన ఎఫ్ఆర్సి లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవడం. ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, సి అంటే కొలీగ్స్. సో వాళ్ళ దగ్గర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్టు. అందులో మళ్ళీ కేటగరైజ్డ్ అంటే హెల్త్ పరంగా అవసరం ఉన్న వాళ్ళు, ప్లస్ ఇన్కమ్ పరంగా అవసరం ఉన్న వాళ్ళు, అండ్ దట్టు అందులో ప్రివెన్షన్ కోణంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ లవర్స్ చాలా మంది ఉన్నారండి. ఆయుర్వేదం అంటే చాలా, ఇప్పుడు హరిసార్ ఏ కోణంలో వచ్చిండు? సార్కి ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. ఒక ఆయుర్వేద కాఫీ అనే పదంతో వచ్చారా లేదా? ఏమో ఎక్కడ ఆయుర్వేద లవర్స్ ఉన్నారో, ఎక్కడ ఆర్గానిక్ లవర్స్ ఉన్నారో, ఎక్కడ కాఫీ లవర్స్ ఉన్నారో, ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాఫీ టేస్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మరి ఈ కాఫీ టేస్టింగ్ జరగాలంటే మళ్ళీ ఉపయోగపడే ఐదో వేదిక ఏంది? వి గ్యాదర్. వి గ్యాదర్ ఎవరైతే ఆ కొత్త వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి మనం ఫిజికల్గా వెళ్ళి కాఫీ టేస్ట్ చేపిస్తూ డిజిటల్గా సీనియర్కు కనెక్ట్ చేస్తూ అవగాహన కల్పించడమే వి గ్యాదర్. సో ఈ విధంగా కూడా మనం క్రియేటివ్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ సిక్స్త్ పాయింట్ సెలబ్రేషన్. సెలబ్రేషన్ ఒక అచీవ్మెంట్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్నపాటి సెలబ్రేషన్ ఫిజికల్గా, కొంతమంది 500s 1000s వెళ్ళి ఫిజికల్గా సెలబ్రేషన్ చేసి డిజిటల్గా సీనియర్ కనెక్ట్ చేస్తుంటారు. సమ్ టైమ్స్ సీనియర్స్నే తీసుకొని ఫిజికల్గా కూడా సెలబ్రేషన్స్ చేస్తుంటారు. స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత మన మెంటర్ కూడా సపరేట్గా ఒక స్పెషల్ రికగ్నేషన్ కూడా మనల్ని ఎంకరేజ్ చేయడానికి పంపిస్తున్నారు. అండ్ అదేవిధంగా హోమ్ మీట్స్. ఆ హోమ్ మీట్స్ వల్ల కూడా మన రాజమండ్రిలో మన బోగా సార్ చేశారు. అంటే ఒక హోమ్ మీటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కదా. సో ఈ విధంగా మనం ప్రతిరోజు చేసే పనులు ఈ పోస్టర్స్ రూపంలో మనకు సార్ కనిపించేలాగా చేస్తున్నాడు. ఈ పోస్టర్స్ ద్వారా ఆ వర్క్ ద్వారా ఎవరేం వర్క్ చేస్తున్నారు అనేది ఇంతమందిని సార్ ఒక అబ్జర్వేషన్ చేయగలుగుతున్నాడా లేదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు మనం మార్కులు వేసుకోవడం కాదు, మనకు మనం మెంటర్ మార్కులు వేయాలంటే ఈ పోస్టర్స్ ద్వారా మన వర్క్ ద్వారా మనం గ్రూప్లో పోస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇకపోతే 2 టైప్స్ ఆఫ్ స్కిల్ గురించి కూడా ఇక్కడ చెప్పారు. ఒక స్కిల్ ఏంటంటే ఆలోచించడం ఒక స్కిల్, 2 ఆలోచింపజేయడం ఒక స్కిల్. నా గురించి నా రీటైల్ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నానో నాకు సంబంధించిన టీంకు సంబంధించిన రీటైల్ వాళ్ళకు సంబంధించిన ఇన్కమ్ గురించి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నాం. అంటే నా స్టెప్ 1 నేను ఎట్లయితే చేస్తున్నానో నా టీంలో ఎవరైతే స్టెప్ 1 స్టార్ట్ చేశారో వాళ్ళ స్టెప్ 1కి నేను ఎలా హెల్ప్ అవుతున్నా. ఈ విధంగా మనం ఆలోచించడం ఆలోచింపజేయడం అనేది కూడా ఒక స్కిల్లే. ఇప్పుడు చూడండి, ఒక వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ల రూపంలో, గ్రూప్ కాల్ రూపంలో, పోస్టర్స్ రూపంలో గ్రూప్ని ఎప్పటికప్పుడు సందడిగా ఉంచుతూ ఒక క్రియేటివ్గా ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క అర్థం కదా. ఆఖరికి స్టెప్ 1 కూడా ఒక పోస్టర్ ఉందా లేదా? మరి ఇలాంటి క్రియేటివ్ థాట్స్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. రాజమౌళి ఏం చేస్తున్నాడు? తన సినిమాని ప్రమోషన్ చేస్తున్నాడు. కూర్చొని అన్నం తింటున్నా కూడా అది ప్రమోషనే, 4 జోకులు వేసినా అది ప్రమోషనే. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళ ప్రమోషన్ని కొన్ని కోట్ల పెట్టుబడి చేస్తున్నారు. మనము త్రూ వాట్సాప్ ద్వారా ఈ జూమ్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాం, అవునా కదా. సో వీటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో సార్ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనేది మనం చూస్తున్నాం కదా. సేమ్ మనం సీనియర్ని ఫాలో అవుతూ జస్ట్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వడం, ఓకే సార్ ఐఎమ్ రెడీ సార్, ఓకే సార్ నేను ఈ ప్రోగ్రామ్కి వస్తున్నా సార్, ఇట్లా మనం రెస్పాండ్ అవ్వడం అనేది కూడా ఒక స్కిల్లే. చెప్పడం ఒక స్కిల్ అయినప్పుడు రెస్పాండ్ అవ్వడం కూడా ఒక స్కిల్లేగా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు మనకు వచ్చే ఐడియాస్ అన్నీ వర్క్ చేస్తున్నాం ఇప్పుడు, అంటే ప్రాక్టీస్ అవుతున్నాం ఇప్పుడే. ఈ వర్క్ చేసేటప్పుడు మనకు రకరకాల ఐడియాస్ వస్తుంటాయి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏం చేస్తారు? ఒక దగ్గరికి వెళ్ళి పీస్ఫుల్గా వాళ్ళకి వచ్చిన ఐడియాస్ అన్ని రాసుకుంటారు. అట్లాగే మీరు వర్క్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ విన్నప్పుడు, మన మెంటర్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు, మీ సీనియర్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు, ఒక వీడియో చూసినప్పుడు, ఈ స్టెప్ 1 గురించి ప్రాక్టీస్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తుంటాయి కదా. ఈ ఐడియాస్ అన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలా మీకు ఎన్ని రకాల ఐడియాస్ వస్తాయంటాయో గమనించండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి రకరకాల వీడియోలు వస్తున్నాయి. చిన్న పిల్లలతోటి కూడా అది మాట్లాడిస్తున్నారు, అంటే ఒక టెక్నాలజీని వాడి.
ఇంకొన్ని కుకింగ్ వీడియోస్ కుకింగ్ చేస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటూ కూడా కుకింగ్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తే నేను ఒక చిన్న వీడియో చూపిస్తా, ఇది చూడండి. తను ఏం చెప్తున్నాడో సైంటిఫికల్గా ఒక్కసారి ఇది చూడండి. 100 రెట్లు క్రియేటివ్ పెంచుకోండి ఈ సూపర్ ట్రిక్తో ఒక 1 minute అని చెప్తున్నాడు. ఇది ఏంటిదో చూద్దాం. చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ఫాలో అయితే మీకు క్రియేటివిటీ ఐడియాస్ ఎంత హై లెవెల్ వస్తాయి. హన్మకొండ మహిళలకి ఒక్కసారైనా చూడక తప్పదనిపించే గ్రాండ్ స్టైల్ ఈ మధ్య కొత్తగా కెమెరామెన్లు కూడా ఒక క్రియేటివిటీ చేస్తున్నారు. ఏంటిది అది? ఒక మంచి ఎమోషన్ని పండిస్తున్నారు. ఏది? మ్యారేజ్లో వాళ్ళకి ఏదైతే ఒక సెంటిమెంట్ ఉందో వాళ్ళ ఫాదర్ని కూడా టెక్నాలజీ ద్వారా వాళ్ళని రప్పిస్తున్నారు. అది ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అంటే ఒక ఎమోషన్ కూడా అక్కడ తీసుకురాగలుగుతున్నారంటే ఎంత క్రియేటివిటీ అండి అది. తో రండి. నేను ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ఫాలో అయితే మీకు క్రియేటివిటీ ఐడియాస్ ఎంత హై లెవెల్ వస్తాయంటే మీరు ఒక ఐడియా మెషిన్ అయిపోతారు. సో నేను ఈ టెక్నిక్ జేమ్స్ ఆల్టిచర్ రాసిన రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అనే బుక్ నుంచి తీసుకున్నాను. సో ఆయన ప్రకారం క్రియేటివిటీ ఎలా పెంచుకోవాలో చెప్తున్నాను. సో ఆ టెక్నిక్ ఏంటంటే మీరు ప్రతి రోజు 10 ఐడియాస్ రాయాల్సిందే. ఎలాంటి ఐడియాస్ అయినా రాయొచ్చు, కానీ ప్రతి రోజు 10 ఐడియాస్ రాయాలి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత సింపుల్ అంటే, కాదు, దీనికి చాలా పవర్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా లైఫ్ లో దానికి సంబంధించిన ఐడియాస్ అంటుంటాడు. ఈ స్టెప్ 1 గురించి మీకు చెప్తున్నా అంటే నేను ఎన్నో పేపర్లు రాసి రాయంగా ఈ యొక్క ఐడియా వచ్చిందని సార్ అన్నారు. అంటే తన ఐడియాస్ ఎప్పటికప్పుడు పేపర్ మీద చేసుకుంటున్నాడా లేదా సార్? దాని నుంచి ఒక క్రీమ్ తీసుకొచ్చిండు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐడియాస్ రాసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీ కావాలంటే దానికి సంబంధించిన ప్రతిరోజు ఒక 10 ఐడియాస్, అంటే నేను ఎలా మనీ సంపాదించాలి అన్న దానికి ఒక 10 ఐడియాస్. ఒకవేళ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్ ఐడియాస్ ఒక 10 రాసుకోవచ్చు. ఒకవేళ మీరు టెక్నాలజీ ఏమైనా కనిపెట్టాలనుకున్నారు అనుకోండి 10 ఐడియాస్ రాయండి. అట్లా అయితే ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మామూలుగా రోజు 10 ఐడియాస్ రాయమన్నాను కదా, మీరు ఈజీ అనుకోవచ్చు. మామూలుగా ఒక 5 ఐడియాస్ వరకు మీరు రాయడానికి ఈజీగానే వస్తుంది. దాని తర్వాత 6th ఐడియా దగ్గర ఏమవుతుందంటే మీరు ఆలోచిస్తారు ఏంటి ఇంకేం ఐడియాస్ ఉంటాయి ఇంకేముంటాయి అని చెప్పి బలవంతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో మీ క్రియేటివిటీ మజిల్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు మజిల్స్ ఎలా బిల్డ్ అవుతాయి అనుకుంటున్నారు? మామూలుగా ఇట్లా ఊరికే ఎక్సర్సైజ్ చేసేస్తే అయిపోదు. మీరు అలా వెయిట్ ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంకా మీ వల్ల కాదు అన్నప్పుడు ఆ స్టేజ్ లో ఇంకొకసారి ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు మజిల్ పెరుగుతుంది. సో అట్లానే ఈ క్రియేటివిటీ మజిల్ కూడా సేమ్. మామూలుగా ఏంటి 5 ఐడియాస్ వరకు బాగా ఈజీగా వచ్చేస్తారు, రాసేస్తారు. దాని తర్వాతే ఏమవుతుందంటే ఇంకేం చేయాలని ఆలోచిస్తారు, బలవంతంగా ఆలోచిస్తారు. అప్పుడు మీ క్రియేటివిటీ మజిల్ పెరుగుతుంది. మీరు క్రియేటివ్ అయిపోయి చాలా జీనియస్ లాగా అయిపోతారు. అయితే దీనికి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. మామూలుగా ఊహించుకోండి, రోజుకి 10 రాస్తే ఇయర్ కి 3650 ఐడియాస్ వస్తాయి. ఈ అన్ని ఐడియాస్ బాగుంటాయి అంటే నేను అనను, కానీ ఏదో ఒక్క ఐడియా హిట్ అయ్యే ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ సింపుల్ అదే. మీరు ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఒకవేళ నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతుంటే కూడా మీకు ఆటోమేటిక్ గా మీకు ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు అడుగుతారు ఏంటి ఇన్ని ఐడియాస్ ఎలా వస్తున్నాయి అంటే ఇందుకే వస్తాయి. సో ఇది సూపర్ 1 minute సిరీస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. సో అలా మనకు వచ్చిన ఐడియాస్ అన్ని నోట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇది మనకు సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. మేమందరం కూడా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అమ్మ ఇది అవుతుందంటారా, వీళ్ళు కనెక్ట్ అవుతుందంటారా, వీళ్ళు 1000కి వెళ్తారంటారా, 500కి వెళ్తారంటారా, జూనియర్స్ ఎట్లా ఆలోచిస్తుంటారో సమ్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా స్ట్రక్ అవుతుంటారు. కానీ అలాంటి కాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా హరిసార్ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పక్కపోదు. ఎందుకు కంపెనీ తీసుకొచ్చిందంటే దాని ఇంకా పరమార్థం ఏంటిది, దీన్ని మనం ఎలా ముందు తీసుకెళ్లొచ్చు, ఏ విధంగా ఆలోచించవచ్చు. అందుకే ఈ పాయింట్ ఏం చెప్పాను నేను, సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది. అందుకే యథా దృష్టి తదా సృష్టి. మన దృష్టి ఎలా ఉంటే సృష్టి అలా జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఈరోజు ఇన్ని 7 types ఆఫ్ వర్క్, 2 types ఆఫ్ స్కిల్ అండ్ వండర్ఫుల్ పోస్టర్స్ తోటి క్రియేటివ్గా మనల్ని ముందు తీసుకెళ్తున్నారు సార్ కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంటంటే పేదవాడిగా పుట్టడం కాదు, ధనవంతుడిగా జీవించు. పేదవాడిగా పుట్టడం కాదు, ధనవంతుడిగా జీవించు. ఇక్కడ ఆథర్ ఏమంటున్నాడంటే ఎవ్రీథింగ్ స్టార్ట్ విత్ డెసిషన్. ఒక నిర్ణయంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఫస్ట్ మనం ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ముఖ్యం. సో స్టార్టింగ్ ఇక్కడ నేను పార్ట్ టైంగానే వచ్చా, సారు స్టార్టింగ్లో పార్ట్ టైంగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే ఇది ఫైనల్, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మన జీవితాన్ని మార్చేది అని ఎప్పుడైతే బలంగా నమ్మామో, ఆ రోజు నుంచి ఫుల్ టైమ్గా ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నామో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకడుగు వేయలేదు, వెనకకు తిరగలేదు, ఇంకో ఆలోచన లేదు, ఇంకో ఆపర్చునిటీ మీద ఫోకస్ లేదు. సో అలాంటి నిర్ణయం తీసుకున్నాం అన్నట్టు. సో ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్డ్ అని మన వీవా స్లైడ్లో కూడా ఉంటుందిగా. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మన లైఫే కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మనం పడే సక్సెస్ అనేది అలా ఉండాలి. ఆ తపన, ఇంటెన్సిటీ అంటారు కదా, ఆ విధంగా ఉండాలి. సో ఇక్కడ మనం ఒక ఛాంపియన్ అంటే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలన్నా
ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక అడుగుతోనే మొదలు కావాలి కదా. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం ఏంటిది? స్టెప్ 1ను పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ స్టెప్ 1 అచీవర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదే పదే దాని గురించి అనుకొని, పదే పదే దాని గురించి మాట్లాడుకొని, పదే పదే దాని గురించి ఆలోచిస్తూ, నా పోస్టర్ రావాలని విజువలైజేషన్ చేస్తూ, పదే పదే నేను ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి, శ్రీకాంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తే నెక్స్ట్ వాళ్ళ 1-1 మీద ఫోకస్ చేయొచ్చు కదా. సో ఇలా పదే పదే దాని గురించి ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారు? పద దీని సంగతి ఏందో చూద్దాం అని అంటుంటాం కదా. అంటే ఆ సీరియస్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే అదా నేనా అన్నట్టుగా కొన్ని డెసిషన్లు తీసుకుంటాం కదా. మన లైఫ్లో కూడా అనుకుంటాం కదా, ఇవాళ దీని సంగతి ఏందో చూడాలి, ఇది గెలవడమా నేను గెలవడం, ఇట్లా అనుకుంటుంటాం అవునా కదా. సో అట్లా మనం ఏంటంటే ఖచ్చితంగా దాన్ని చేయాలి, సాధించాలన్న ఆలోచన ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఒక్క నిమిషంలో డెసిషన్ తీసుకుంటున్నామంటే చూడండి, దాన్ని పవర్ఫుల్గా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని అర్థం. మనం అనుకున్న దాన్ని పవర్ఫుల్గా మార్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అంటే ఒక డెసిషన్ తీసుకున్నామంటే మన మైండ్కి ఏం కావాలంటే కన్విక్షన్ కావాలి. మన అంజర్ సార్ అన్న మాట కూడా అదే రీసెంట్గా, కన్విక్షన్ అంటే ఒక తీవ్రత అనేది. సో ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటావో డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. డెసిషన్ తీసుకోవడమే కాదు, డిక్లేర్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డెసిషన్, ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డెసిషన్ అంటే స్టెప్ 1 పూర్తి చేయాలనేది మీ నిర్ణయం. స్టెప్ 1 పూర్తి చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. డిక్లరేషన్ అంటే ఏంటిది? ఎప్పటి వరకు అనేది చెప్పే క్లారిటీ, గట్స్ కూడా మనకు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. డిసైడ్ అవ్వడం కాదండి, డిక్లేర్ అవ్వాలి. అంటే మీరు 1 వీక్లో అవుతారా, 1 మంత్లో అవుతారా, 2 మంత్స్లో అవుతారా, 3 మంత్స్లో అవుతారా? సార్ చెప్పాడు కదా, మీరు ఇప్పుడే కావాలి, ఇంత టైంలో కావాలని ఏం చెప్పట్లే నేను. ఈ స్టెప్ 1ని పూర్తి చేయండి అని చెప్పాడు కదా సార్ కదా. సో మొన్న లాస్ట్ టైం అడిగినప్పుడు శ్రీకాంత్ రెడ్డి సార్ అన్నారు, సార్ 1.5 మంత్ చేస్తే ఖచ్చితంగా స్టెప్ 1 అవ్వచ్చు సార్, ఇంకొకరు 2 మంత్స్లో చేస్తే మన స్టెప్ 1 అవ్వచ్చు సార్ అని. 3 మంత్స్లో కూడా చేయండి, ఎవరు వద్దన్నారు అన కదా. మన సంకల్పం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓరియంటెడ్ ప్రకారము స్టెప్ 1ను పూర్తి చేస్తున్నామా, స్టెప్ 1ని ఆధారంగా చేసుకొని ర్యాంకును కూడా పూర్తి చేస్తున్నామా లేదా అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డిసైడ్ అవ్వడం ఎంత ముఖ్యమో డిక్లేర్ చేసే ధైర్యం ఉండడం కూడా మనకు అంతే ముఖ్యం. సో నేను స్టెప్ 1 పూర్తి చేస్తాను వీరాంజనేయులు సార్ నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పటి వరకు? సార్ నేను 90 డేస్లో పూర్తి చేస్తా సార్ అని చెప్పాడు. ఈ 90 డేస్ సార్ పేపర్ వర్క్ చేసుకోవాలి. డే 1 నేను ఏం పనులు చేశా, మనకు హరి సార్ 7 పనులు అని చెప్పిండు. ఈ 7 పనుల్లో నేను ఎంతవరకు వచ్చా, ఏ ప్రయత్నాలు చేశా, ఇలా మనం ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని చెకింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సార్ నేను ఈరోజు ఇద్దరికి ఆరోగ్యం మీద అవగాహన కల్పించిన, సార్ నేను ఈరోజు ఆదాయపరంగా ఒకరికి అవగాహన కల్పించిన, ఇలా మనం చెక్ లిస్ట్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి మనం అనుకోని మనం ఒక ప్రామిస్ చేసుకున్నామంటే అది ఎంత పవర్ఫుల్లో ఒకసారి అర్థం చేసుకున్నాం మనం. కేజీఎఫ్ మూవీ చూసి అందరూ, కేజీఎఫ్ మూవీ. సో ఆ తల్లి కొడుకుతో ప్రమాణం చేయించుకుంటుంది. ఏమని ప్రమాణం చేయించుకుంటుంది చూద్దాం, అది కూడా ఒకసారి. చూడండి ఒకసారి. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. చాలా పెద్ద శ్రీమంతుడు అవుతానమ్మా. చూసారుగా, పేదవాడిగా పుట్టడం కాదు ధనవంతుడిగా జీవించు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు, అవునా కదా. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మెయిన్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏ పని చేసినా కానీ దానిని ఎంతలా ఓన్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఎంతలా ఓన్ చేసుకుంటున్నావు. అంజార్ సార్ని ఇండస్ట్రీలో చాలా ఓన్గా ఓన్ చేసుకున్నాడు సార్. ఎన్నో కంపెనీలు ఉండొచ్చు, హరి సారు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీను మనసుకు దగ్గరగా తీసుకున్నాడు సార్, ఓన్ చేసుకున్నాడు. సో అలా మన ఇండస్ట్రీ వర్క్ని మన ఫ్యూచర్ కోసం మనం ఉపయోగపడుతుందని ఎలా నమ్ముతున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో నేను ఇంకో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పే ముందు ఇంకొక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియోని మీరు అర్థం చేసుకోండి. పాత సినిమాది ఒకటి. ఒక తండ్రి రాజ్యాధికారం కోసం పిల్లలకి ఒక టెస్ట్ పెడతాడు. అదేంటిదో ఒకసారి చూద్దాం, అది మళ్ళీ నేను చెప్తాను. జాననుడుండగా గణాధిపత్యం నీకు ఎలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ఇదేంటిది అనేది పక్క పెడదాం. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఎలాంటి చర్చ జరుగుతుందనే చూద్దాం.
ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే ప్రజాందరికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి వాళ్ళు వివాటీస్ అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు మన గైడ్ చేసే మెంటర్స్ అనుకుందాం. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు? చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఇలా సక్సెస్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? ఇక మన అందరం కూడా ఎవరికి వాళ్ళు ఇది అవుతుందా, నేను చేయగలుగుతానా, ఇలా రకరకాలుగా మనం కూడా ప్రశ్నించుకుంటాం కదా. ఇక్కడ తను ఇట్లా తెలివిగా ఆలోచిస్తున్నాడు అనేది. అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. తన సీనియర్స్ ని ఫాలో అవుతున్నాడు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చు. అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, ఆ ఉద్దేశం ఎలా అర్థం మాతృదేవో చేసుకోవాలి? భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంత్యం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు యుద్ధము ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన మీకు తెలియని ఆంతర్యమా? అందరూ పుస్తకాలకు వెళ్ళి పని చేసుకుంటే ఇక్కడ మెయిన్ పాయింట్, తనేమో ముల్లోకాలం చుట్టూ తిరిగి రావడానికి వెళ్తున్నాడు, కానీ వినాయకుడు ఏం చేస్తున్నాడు, వెళ్ళట్లే, అక్కడనే ఉన్నాడు కదా. మరి ఎందుకు ఏంటిది అనేది ఆ చర్చలు ఏమన్నాడు అనేది లాస్ట్ చూద్దాం, లాస్ట్ లో చూద్దాం. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి, అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు, మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషుడు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. సో ఇక్కడ ఏంది, తెలివైన కష్టం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మనం ఫిజికల్కి వెళ్ళి ఎన్ని ప్రోగ్రాంలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే హరిసారు అదే సబ్జెక్ట్ చెప్తున్నారు కదా. ఫిజికల్గా కూడా ఇంకొంచెం ఇంకా డిఫరెంట్గా చెప్పచ్చు, కానీ ఫిజికల్గా ఎంత ఇంటెన్సిటీతో సార్ చెప్తున్నాడో డిజిటల్ కూడా అదే సబ్జెక్ట్ చెప్తున్నాడు సార్. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము. ఒకప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే జిల్లాలు మేము తిరిగేది, బట్ ఆ రోజు మేము పడ్డ కష్టానికి నేచర్ ఈరోజు డిజిటల్ ద్వారా మాకు అవకాశం ఇచ్చింది. అందుకే మేము ఈ డిజిటల్ని చాలా గట్టి పట్టుకున్నాం. అంటే ఫిజికల్ ఇంపార్టెంటే, ఫిజికల్ని ఆధారంగా చేస్తూ డిజిటల్ని సక్సెస్ చేయాలి,
డిజిటల్ ఆధారంగా చేస్తూ ఫిజికల్గా సక్సెస్ చేయాలి. హైదరాబాద్లో పలానా 10 గంటల ప్రోగ్రామ్ అంటే మనం ఎర్లీగా రెడీ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ టైంలో వెళ్ళి అక్కడ కూర్చుంటున్నామంటే సేమ్ అదే విధంగా డిజిటల్ని కూడా ఒక ఫిజికల్ లాగానే మనం సీరియస్గా తీసుకోవాలి. ఒక 10 లక్షల పెట్టుబడి పెట్టి ఒక షాప్ పెడితే ఎట్లయితే సీరియస్గా ఆలోచించి ఆ షాప్లో కూర్చుంటామో ఇక్కడ కూడా నేను 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన అని ఒక భయం బాధ్యతతో మనం ఆలోచించడం అనుకోండి, ద బెస్ట్గా మనం ఖచ్చితంగా చేస్తాం. దెర్ ఇస్ నో డౌట్ అందులో. అందుకే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ తెలివైన కష్టం, తెలివైన పెట్టుబడి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కష్టపడాలి. కష్టపడితే తప్ప ప్రోగ్రెస్ అనేది ఉండదు. అయితే మన మిడిల్ క్లాస్లో ఉండే ఒక రకమైన ఫిలాసఫీ ఏంటంటే, ఎందుకంటే మనం బిజీగా ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. నేను బిజీగా ఉంటే చాలు. సో బిజీ కాదు, ప్రొడక్టివ్గా ఉండాలని ఎవరు చెప్పారండి? బిజీ కాదు, ప్రొడక్టివ్గా ఉండాలనేది ఎవ్వరు చెప్పరు. బట్ ఈరోజు మనకు ఇండస్ట్రీ ద్వారా, మెంటర్స్ ద్వారా మనం అవన్నీ నేర్చుకుంటున్నాం కదా. ఒక కూలి రోజు 10 నుంచి 12 గంటలు ఎండలో పని చేస్తాడు. ఒక ఆంటర్ప్రినర్ 4 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇక్కడ ఇద్దరు కష్టపడుతున్నారు. కానీ రిటర్న్స్ మాత్రం 4 గంటల్లో ప్లాన్తో పనిచేసిన వ్యక్తికే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు జయసుధ మేడం ఉంది ఇక్కడ, స్టెప్ 1 పోస్టర్ ఫస్ట్ పూర్తి చేసింది. మరి మేడం పిహెచ్డి చేసిందా? ఏం లేదు, నార్మల్ ఎడ్యుకేషనే. సో ఎడ్యుకేటెడ్స్ ఉన్నా, నార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నా, క్వాలిఫికేషన్ లేకపోయినా సాధించాలన్న తపన ఉన్న వ్యక్తులు సీనియర్స్ని మెంటర్ని పట్టుకొని అది ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా అందరు సక్సెస్ అవ్వచ్చు కదండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం 10 గంటలు పని చేస్తే గొప్పతనం కాదు, 4 గంటల్లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తే అదే అసలైన బ్రిలియన్స్. సో ఇక్కడ డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ ఒక సర్కిల్లో చేసే రన్నింగ్ లాంటిది. సో స్మార్ట్ వర్క్తో ఒక క్లారిటీ, ఒక డెస్టినేషన్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక పర్పస్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందరు కష్టపడతారు, కానీ ఎవరైతే తెలివిగా కష్టపడతారో వాళ్ళే ముందుగా ఎదుగుతారు. తెలివి అయిన కష్టం అనేది ఇంపార్టెంట్. సో ఈ డిజిటల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఈ డిజిటల్ ద్వారా ఎలా క్రియేషన్ చేసుకుంటున్నాం, ఎలా కస్టమర్లను క్రియేట్ చేసుకున్నాం, ఎలా న్యూ లాగిన్స్ క్రియేట్ చేసుకుంటాను, క్రియేట్ అయిన వాళ్ళని మళ్ళీ ఫిజికల్గా కలిసి వాళ్ళకు అంటే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ పరంగా నీడ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఫిజికల్గా కలిసి వాళ్ళకి ఏ విధంగా మనం సీనియర్ ద్వారా ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ మళ్ళీ వాళ్ళని ఏ విధంగా డిజిటల్ని కనెక్ట్ చేస్తున్నాం, ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ డిజిటల్ని ఫిజికల్ని ఆధారంగా చేసుకొని వీ గ్యాదర్ టేస్టింగ్ ఒకటి, సెలబ్రేషన్స్ ఒకటి, మూడోది బర్త్డేని కూడా ఆధారంగా చేసుకొని మనం సక్సెస్ చేయొచ్చు కదా. మీ జూనియర్స్దో సీనియర్స్దో బర్త్డే జరిగినప్పుడు అలా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా మీరు జూమ్లోనే కలుసుకొని విషెస్ చేస్తూ ఒక 4 మాటలు మళ్ళీ మనం వీవా గురించి చర్చిస్తూ ఒక చిన్నపాటి ఎడ్యుకేషన్ లాగా కూడా మనం ఒక సెలబ్రేషన్ లాగా దాన్ని చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మనం ఇంటరాక్ట్ అయినట్టుగా కూడా ఉంటుంది. ఇది కూడా ఒక తెలివైన పనే కదా. సో లాస్ట్ పాయింట్, 4th పాయింట్ విజేత లక్షణాలు. దీంతో మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, విజేత లక్షణాలు ఎట్లుంటాయంటే, ఫస్ట్ ఒక టైం టేబుల్ తయారు చేసుకుంటారు. 2 క్రమశిక్షణతో ఉంటారు. క్రమంగా శిక్షణ ఇవ్వడం అంటుంటాడు కదా సార్ ఇప్పుడు. సో క్రమశిక్షణతో ఉంటారు. 3 పట్టుదల కలిగి ఉంటారు. 4 ఓటమికి కుంగిపోరు. 4 గెలిచే వరకు నిద్రపోరు. 6 బుక్స్ ఖచ్చితంగా చదువుతారు వాళ్ళు, ఏదో ఒక బుక్. ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించిన న్యూట్రాసిటికల్ రంగంలో ఉన్నా, ఈ హెల్త్కి సంబంధించింది కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించింది కానీ, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కానీ, కాపీ క్యాట్ బుక్ కానీ, ఇట్లా సార్ మనకి ఇస్తుంటాడుగా. సో ఆ విధంగా బుక్స్ చదవండి. 7 ఎక్సర్సైజ్ నథింగ్ బట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్న కనీసం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, మినిమం కనీసం. 8 ఏదో ఒక స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారంట విజేతలు ఎప్పుడు. 9 డైరీ రాస్తారు ఖచ్చితంగా, డైరీ. ఇప్పుడు మనకు వచ్చిన ఐడియాస్ అన్ని కూడా ఏమైనా రాసుకుంటున్నామా. 10 పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు. 11 మెడిటేషన్ చేస్తారు. లాస్ట్ పాయింట్, ఆటోబయోగ్రఫీస్ ఎక్కువ చదువుతుంటారంట. సో దీనికి ఒక చిన్న 1 minute వీడియో చూపించి నేను ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తా. సార్ జస్ట్ 1 minute వీడియో సార్. పెద్ద వీడియో ఉంది కానీ దాన్ని జస్ట్ 1 minute చేస్తాను నేను. సో మనం ఒక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మన జీవితంలో రిజెక్షన్స్ కామను, రిజెక్ట్ చేసే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కామనే.
ఇది 3 minutes వీడియో ఉంది. జస్ట్ దీన్ని ఒక 1 minute-లోనే నేను చూపిస్తా. అంటే మనం ఏదైనా ఒక కొత్త ప్రయత్నం అప్పుడు క్రియేటివ్గా ఏదైనా చేస్తున్నప్పుడు మనల్ని అనేవాళ్ళు అసలు ఇది నీ వల్ల అయితే నువ్వు చేయలేవు ఇట్లా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏమో నువ్వు చేసి చూపించు అంటూ ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి కదా. సో పెద్దగా ఎక్సో ఫ్యామిలీ హెల్తీ ఫ్యామిలీ. సో ఇది ఒక చిన్న వీడియో చూద్దాం మనం. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీతో అవుతుందా అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి? మన సక్సెస్ తోని మాట్లాడాలి. సక్సెస్ తోని మాట్లాడితే ఏమవుతుంది? రాఘోపాలరావు ఫేస్లు అట్లనే మాడిపోతాయి. అందుకే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన పాయింట్, నా వల్ల కాదంటారా, రిజెక్ట్ చేసిన వాళ్ళకి గెలిచి చూపిస్తారా? 2 ఆప్షన్స్. ఒకటి, నా వల్ల కాదని అలాగే ఉంటామా, లేదా నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు నా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ నన్ను ఎవరైతే నీ వల్ల కాదు అని మాట అన్న వాళ్ళకి మనం ఏందో చూపిద్దామా? 2 ఆప్షన్స్. నా వల్ల కాదా, చేసి చూపిద్దామా? దిస్ ఈస్ ఛాంపియన్ మైండ్ సెట్. సో ప్రతి ఒక్కరు కూడా విన్నర్ మైండ్ సెట్తో ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన సురేష్ సార్కి మనం థ్యాంక్స్ తెలియచేద్దాం మన రియాక్షన్స్ ద్వారా. సో ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైము. కాకపోతే ఇంట్లో కూడా పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇది నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే 4 గంటల నుంచి పెడితే బాగుంటుంది. ఏదో ఒక రోజు 4కి పెట్టేస్తే ఆ 5:30కి కంప్లీట్ చేసుకుంటే పనిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అటు పని చేసుకుంటూ ఇది విని కొంచెము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ 4 అయితే బెటర్. అమ్మో చాలా ఈజీ అనుకున్న వాళ్ళు ఎంతమంది? 4 అయినా కాదు, ఈజీనేనా ప్రాక్టీస్ చేస్తే? పెట్టాం అంతకుముందు ఆరాం మార్నింగ్ 4కే స్టార్ట్ అయింది. సరే, తప్పదు, కొన్ని ఇంపార్టెంట్ అది చేద్దాం. అయితే ఇంత మంచి విషయాలు కనీసం ఒక 100 మంది అయినా సరే మన వాళ్ళు వినాలి. అందరూ నేను ఎక్కువ మందిని దేంట్లో ఎలా గమనిస్తున్నాను అంటే వాళ్ళలో ఫైండ్ అవుట్ చేస్తున్నది మంచిగా ఉండడానికి ఇప్పటి నుంచి అని చెప్పి ఒక 3 రోజులు 2 లేదా 3 రోజులు ఉంటున్నారు, మళ్ళీ డైలీ మైలో పడుతున్నారు. మళ్ళీ ఎవరినో ఒకరిని చూసి మళ్ళీ 5వ రోజు 10వ రోజు 11వ రోజు తేరుకుంటున్నారు. ఇలా అప్ అండ్ డౌన్ అయ్యే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. కన్సిస్టెన్సీ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది కూడా ఒక 40 రోజుల్లోనో 3 నెలల్లోనో పండుతుంది. అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ తీసుకుంటున్నారు. ఇది తేడా ఉంది, అది ఎక్కువ గమనిస్తున్నాను. మరి ఏంటి ఆ సంకల్ప బలంలో? దాన్నే అకుంఠిత దీక్ష అంటారు. ఆ కన్సిస్టెన్సీనే దీక్ష, అకుంఠిత దీక్ష అని అంటారు. అది మనలో అసలు ఏం ఉండాలి అనేది తెలుసుకోవడానికి ఆరాం మార్నింగ్ ఉపయోగపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏం తీసేయాలో అర్థమవుతుంది. అంతే కదా, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం. ఓకే, వంట అనుకున్నప్పుడు రాళ్ళు తీసేస్తాం, బియ్యం తీసేస్తాం. ఏ వండాలో తెలిసింది కాబట్టి, క్లారిటీ ఉంది కాబట్టి రాళ్ళే ఫస్ట్ తీసేస్తాం, అంతేనా? దాన్ని శుభ్రం చేస్తాం. సో ఈ రాళ్ళు తీయడంలో మనం నైపుణ్యాన్ని ఎవరికైనా రాళ్ళు అవసరం అయితే రాళ్ళు ఇస్తే అయిపోతుంది. మనకైతే మాత్రం రాళ్ళు అవసరం వంట వండడం. ఓకే, అనవసరమైనది తీసేయడంలో క్రియేటివ్ మైండ్ సెట్. ఈరోజు సార్ ప్రోగ్రామ్కి క్రియేటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ బలమే కావాలి, ఆ బుద్ధి బలం. ఇందాక ఆయన అబ్బాయి బాగా చెప్పాడు, క్రియేటివ్ మైండ్ సెట్. పిల్లవాడు చదువుకునే దగ్గర కూడా ఇంకా అయిపోయేది, నాకు రావట్లేదు, నిజంగానే మజిల్ పవర్ అట్లే పెరుగుతుంది. ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు చేసే ఆ చిన్న ప్రాక్టీసే బలంగా మారుతుంది. అలాగే ఏదైతే మనకి కుదరదు అని అనుకున్నామో ఇంకెట్లా అని ఆలోచించినప్పుడు వచ్చేదే మేధో మదనం అసలైనటువంటి. అసలు అక్కడ క్రియేటివ్ మైండ్ అవసరం. అసలు ఈ రోజు ఎంత మంచి టాపిక్ అంటే అది క్రియేటివ్. తెలియకుండా కొన్ని విషయాలు అలా చేస్తాం మనం, తెలియకుండానే కొన్ని విషయాల్లో బాగా అవసరమైన విషయంలో
ఖచ్చితంగా ఇంకెట్లా చేయాలి అని చూస్తాం. అవునా? ఆ యొక్క ఐడియా కోసము లోపల చాలా మదనం చేస్తూ ఉంటాం. ఏదో మదనం చేస్తాం. ఉమ్. ఎలాగైనా బతికి తీరాల్సిందే అనుకున్నది, చేసి తీరాల్సిందే అనుకున్నది, అప్పుడు గ్రిల్ జరుగుతుంటది. ఓకే. ఇప్పుడు ఏం తీసేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైనా పని చేసినప్పుడు అంతకు ముందు అనుభవం బాగా ప్రభావితం చేస్తుంటది. ఏం కావట్లేదో అది గుర్తుకొస్తూ ఉంటుంది. మనకెప్పుడు కూడా ఏం జరగట్లేదో అది గుర్తొస్తూ ఉంటుంది. ఉమ్. మీరెవరికో ఇన్వైట్ చేశారు, వాళ్ళు రాలేదు. ఇక అదే ఆ వికల్పమే లోపల ఉంటుంది. మీరు ఒక ప్రెజెంటేషన్ చేశారు, వాళ్ళు తీసుకోలేదు. ఇక ఈ బిజినెస్ మ్యాన్‌కి ఇదే ఉంటుంటది. ఓకే. సో, ఏదైతే మనం చేసేటప్పుడు ఏదైతే అవ్వట్లేదో, కావట్లేదో అది మనసు మననం చేసుకుంటా ఉంటది. ఎందుకంటే అది డిస్టర్బ్ అయింది కదా! వదిలిపెట్టదిక. డిస్టర్బ్ అయిన విషయాలను వదిలిపెట్టదు. పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ డిస్టర్బ్ చేసేటువంటి విషయాలను వదిలించుకోవడం, అవి రాళ్ళన్నమాట. అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ క్రియేటివ్‌గా అక్కడ ఆలోచించాలి. ఏమంటావు సురేష్, అంతేనా? ఫస్ట్ క్రియేటివ్‌గా ఆలోచించేది ఇక్కడ ఆలోచించాలి. అప్పుడు సమయాన్ని క్రియేటివ్‌గా ఎట్లా గడపాలో తెలుస్తది. ఇంక మిగతాయన్నీ మంచి జరుగుతాయి. ముందు ఈ రాయిని వదిలించుకోవాలి. ఎట్లా గుర్తుపట్టాలి మరి అది అనంటే, ఒక్కటే ఒకటి. మీ ఉత్సాహాన్ని కిల్ చేస్తున్నటువంటిది ఏదో తెలుసుకోవాలి శ్రీకాంత్. అట్లా ఆలోచించాలి. అరే! ఇదివరకు ఉదయం అనగానే జోష్‌గా లేచేవాడిని. ఇప్పుడెందుకంత జోష్‌గా లేవట్లేదు? హ్మ్. స్టార్ అవ్వడానికి, 250 అవ్వడానికున్న జోష్ ఇప్పుడెందుకు లేదు? ఏం అబద్ధం అయిపోయింది? ఏ నిజం అబద్ధం అయిపోయింది? హ్మ్. ఒకవేళ నాకే అంత శక్తి లేదనుకుంటే మరి శక్తి పెంచుకోవాలి కదా! డబ్బులు అవసరం లేదా? హ్మ్. ఏం అబద్ధం అయిపోయిందిక్కడ? ఆళ్ళ మీద, ఈళ్ళ మీద ఎందుకు కోపమొస్తుంది? ఈ ఉత్సాహాన్ని కిల్ చేస్తుంది ఏంటిది అని కనిపెట్టాలి. ఇప్పుడు నేను చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాను. మా శెట్టి గారు చాలా ఉత్సాహంగా ప్రెజెంటేషన్ మంచి మంచి వీడియోలతోటి మంచి టాపిక్‌ని కనెక్ట్ చేశారు. ఓకే. నాకు గూడా ఆ 2 వీడియోలు హ్మ్. వండర్‌ఫుల్‌గా కనెక్ట్ అయినాయి. వినాయకుడిది ఆ కాన్సెప్ట్ వండర్‌ఫుల్ కాన్సెప్ట్. ఎక్కడుండాలో అక్కడే ఉండాలన్నమాట. మిగతాయన్నీ ఈజీగా అయిపోతాయి. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే, ఏది పొందాలో అది పొందుతూ ఉంటాం. ఏది జేయాలో అది జేస్తుంటే, ఏది పొందాలో అది పొందుతూ ఉంటాం. మెయిన్ ఒకటుంటది. దాన్ని సరి చేసుకుంటే మిగతాయన్నీ సరైపోతాయి. అదంతా మరి తెలుసుకోవాలి. మెయిన్ ఒకటి. ఒక 5 చెప్తాను. ఆ క్రియేటివ్ మైండ్‌ది. సో, ఇప్పుడు అదే ఇది చెప్పనియండి. మా శెట్టి గారు చాలా మంచి ఉత్సాహంతోటి, బూస్టింగ్ తోటి ఎప్పుడు తెల్లారుతుంది. అందుకని నిన్ననే వాయిస్ మెసేజ్ పెట్టారుగా. ఇగో నేను రేపు ఇది. అంటే అంత ఉత్సాహంతోటి అబ్బా! ఇది చాలా బాగా మంచి కనెక్ట్ అవుతది టీమ్‌కి. హ్మ్. చాలా బాగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారని. సో, ఇట్లా ఉన్నటువంటి ఈ బూస్టింగు ఉన్నట్టుండి ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో ఈ బూస్టింగ్ తగ్గిందనుకోండి. హ్మ్. వెంటనే ఇంట్రోస్పెక్షన్ అంటారు. సింహావలోకనం. ఈ పదంని మనం పరిచయం చేసుకోవాలి. సింహ అవలోకనం అన్నమాట. సింహావలోకనం. అంటే సింహము తన గుహ నుంచి బయటకొచ్చి చెక్ చేసుకుంటదంట. నేను ఎంత దూరం వచ్చినా, నా ఏరియాలోనే ఉన్నానా లేదా? హ్మ్. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నా ఉత్సాహాన్ని, నా ధైర్యాన్ని కిల్ చేసింది ఏంటిది? కొంతమంది మనుషులు గుర్తొస్తే ఉన్నది పోతది. హ్మ్. కొన్ని విషయాలు అవ్వని విషయాలుంటే మొత్తం పోతుంది. లేకపోతే కొంచెం లోడ్ తినడం ఏమన్నా ఎక్కువైపోయిందా? కొంచెం ఎక్కువ సేపు నిద్రపోయినా ఉత్సాహం కిల్ అయిపోతది. ఎక్కువ సేపు మోతాదు చక్కగా ఉండాలి. ఎంత నిద్ర కావాలో నిద్ర. ఎంత ఫుడ్ కావాలో అంతే ఫుడ్. దాన్నే డైట్ ప్లాన్ అంటాం. అండ్ స్లీపింగ్ దానికి కూడా నిద్రకు కూడా ప్లానింగ్. కొంచెం నిద్ర ఎక్కువైనా మీరు చెక్ చేసుకోండి. కోపం పెరుగుతూ ఉంటది. చికాకు పెరుగుతూ ఉంటుంది. కొంచెం నిద్ర మోతాదు ఎక్కువైనా కష్టం అన్నమాట. అదట్లా మొద్దుబారిపోతుంది. హ్మ్. ఓకేనా నా మాట? కరెంట్ పోయింది. హ్మ్.
సో ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్ అనేది, ఇంట్రస్పెక్షన్ అనేది బాగా ఇది ఒక సాధకుడికి ఒక గేమ్ చేంజర్. ఇప్పుడు సార్ అన్నాడు కదా ఒక వీడియో, ఇంకో వీడియో ఏంటి, అమ్మతోటి మాట్లాడి, అది మామూలుది కాదు, ప్రపంచాన్ని కదిలించింది అది, ఆ చిన్న మాట. ఉమ్. ఏ తెల్లైనా అట్లే కోరుకుంటుంది బిడ్డ. ఉమ్. ఉన్నది, ఆ అవకాశం ఉంది, వచ్చింది, తెలుసుకోవాలి మరి. చిన్న అవకాశం కాదు, చాలా పెద్ద అవకాశం. దానికోసం 10 లక్షలు తీసుకొచ్చి పెద్ద షాప్ పెట్టి అట్లా రన్ చేస్తేనే మన వాళ్ళకి బిజినెస్ చేసినట్టు ఉంటుంది. లక్షలు పెట్టి అది పెడితే అప్పుడు బిజినెస్ చేసినట్టు ఉంటుంది అనమాట. దాన్నే బిజినెస్ అని. కానీ తెలుసుకోవాలి, 21st సెంచరీలో చిన్న యూట్యూబ్, భర్త భార్య మాట్లాడుకుంటూ కూడా లక్షలు సంపాదిస్తున్నారు. ఈ చిన్న విషయం తెలుసుకోవాలి 21st సెంచరీలో. వాట్సాప్ అనేది ఒక కంపెనీ, ఫేస్బుక్ అనేది ఒక కంపెనీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇది ఒక బిజినెస్. జూమ్ కాన్ఫరెన్సెస్ ఇవి. బయట ఇంతమంది ఒక దగ్గర కలుసుకొని నాలెడ్జ్ని పంచుకోవాలంటే 40,000 50,000 ఖర్చు అవుతుంది. అసలు దీన్ని మనం ఎంత సింపుల్ గా దేవునికి, ఆ నేచర్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాన్ని దాని విలువ తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి. అందుకని అది అంటున్నారు, తను చెప్పింది. ఫిజికల్ గా ఓ 1000 రూపాయలు 2000 ఉండగానే 2-3 రోజుల నుంచి రెడీ అయిపోయి తయారైపోయి. డిజిటల్ అయితే ఏమి, ఇదే ఎల్ఈడి మీద చూపిస్తారు సారు. ఫిజికల్ అయితే అదే ఇన్ఫర్మేషన్ కదా, ఇన్ఫర్మేషన్ వాల్యూ అది. అంత మోటివేషన్ వాల్యూ. సో ఇవన్నీ తెలుసుకోకుండా మనము ఎంత ఎంత వస్తుంది, ఎంత అమ్మితే ఎంత వస్తుంది, ఎంత అయితే ఎంత వస్తుంది, ఈ లెక్కలు వేసుకుంటే తర్వాత 4 రోజులకే బూస్టింగ్ అనేది పోతుంది. చూడండి, ఒకప్పుడు నేను ప్రోగ్రామ్కి అనగానే ఉత్సాహంగా వచ్చే నేను ఏ ఆలోచనలు కిల్ చేస్తున్నాయి, దేని మీద కోపాలు వస్తున్నాయి, దేని మీద భయాలు వస్తున్నాయి, అది తెలుసుకోవాలి. లేకపోతే మన పని చెడిపోతుంది. ఇది సింహావలోకనం, ఫస్ట్ ఇంట్రాస్పెక్షన్ ఆ సాధకుడికి, సంపాదించాలనుకునే వ్యక్తికి. లేకపోతే మాత్రం ఇక అంతే, ఇంటి దొంగని కష్టం. ఇక దొరకదు ఇంటి దొంగ, అట్నే ఉంటది. లేదు నేను ఇంకో కంపెనీలో సక్సెస్ అవుతా, వెళ్ళి చూడు, ఇంకో కంపెనీ మారుతా ఉండు. ఏ కంపెనీ 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా కంపెనీలు మారుతూ, ఉద్యోగాలు మారుతూ, ఇక అట్లే మారుతూ ఉండు. వినాయకుడు మనకు మెసేజ్ ఇచ్చాడు కదా, ఎంతో నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళని, విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే వినాయకుడు అంట. ఇంకా ఇంకా ఎక్కడ ఉందని తెలుసు. చూడండి, క్రియేటివ్ ఐడియాస్ అనేది వండర్ఫుల్ మజిల్ పవర్. అది ఇంకా ఇంకా ఎట్లా దాన్ని సక్సెస్ చేయాలి అనేది మీరు ఫస్ట్ది ఎన్ఎల్డి. లక్ష్మి మేడం, మీకు రాసుకోవడం వచ్చా? రాదు, గుర్తుపెట్టుకోండి అయితే. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాయడం చదవడం వచ్చిన వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. ఫస్ట్ ఆర్గనైజేషన్లో, సెకండ్ ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు. మీకు రాయడం చదవడం రాకపోయినా రాయడం చదవడం వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. నాలాంటి గవర్నమెంట్ టీచర్ ఇవ్వచ్చు మీరు. ఓకే, ఎన్ఎల్డి ఫస్ట్ శ్రీకాంత్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్. మూడోది వి గ్యాదర్. ఓకే, వి గ్యాదర్. ఇంకోటి థ్యాంక్ యూ మీట్. ఇవన్నీ ప్రాసెస్ సీరియల్ అనమాట, చెక్ చేసుకోవాల్సింది. ఒక నీ పార్ట్నర్ వచ్చాడు, ఎన్ఎల్డి అయిందా, నేమ్ లిస్ట్, దాంట్లో ఒక 3 ఉంటాయి స్టెప్స్, అవి ఇంకోసారి చెప్తాను. ఆ తర్వాత ప్రెజెంటేషన్ అయిందా, ప్రెజెంటేషన్స్. నీ క్రియేటివ్ ఐడియాస్ దేంట్లో రావాలి? దీన్ని సక్సెస్ చేయడానికి రావాలి. ఎన్ఎల్డిని సృష్టించడంలో నువ్వు క్రియేటివ్గా ఆలోచించాలి. మెదడుకి పదును పెట్టడం. ఓకే, తర్వాత ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడంలో, తర్వాత వి గ్యాదర్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇంకా ఇంకా ఆలోచించాలి. ఇంకా 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 మనసు ఏంటంటే ఆలోచించడానికి ఒప్పుకోదు. అది తేలికైనా చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అని అంటుంది. అది శరీరాన్ని ఎన్ని కష్టాలైనా పెడుతుంది. ఉద్యోగంలో తిప్పి 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 ఆ 15,000కి 15 సంవత్సరాలు తిప్పుతూనే ఉంటుంది. ఈ మనసు మాత్రం, మనసును కాదు బుద్ధిని నమ్మాలి.
అది శోధిస్తుంది బుద్ధి. నెక్స్ట్ ఇది హోమ్ మీటింగ్స్. ఒక దగ్గర కూర్చోండి, అంటే డిజిటల్ గానే ఎక్కువ అయిపోకుండా నలుగురు మీ పార్ట్నర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఇంకోటి సెలబ్రేషన్స్. వచ్చినాయా ఈ 7 ప్రయత్నాలు, 7 ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. వీటిని రోజు నా దగ్గర ఎన్ఎల్డి జరుగుతుందా, నా దగ్గర ఇది జరుగుతుంది, ఇది ఒక్కటి. దీనికి క్రియేటివ్ పవర్ పెంచుకుంటే మీరు మీ టీంకి కూడా మంచి సలహాలు ఇవ్వచ్చు. ఇగో నేను ఇది ఇట్లా చేశాను అని. మరి ఇప్పుడు సార్ చెప్పేవన్నీ కూడా అవే. అలా అనుభవమే మనకి ఆ ఎక్స్పీరియన్స్ విజ్డమ్ గా మారుతుంది. రైట్? ఇది. సో వీటికి మరి క్రియేటివ్ ఐడియాస్ రావాలి అని అంటే సార్ జిఎస్ఎం రాలేదు సార్ అండి. జిఎస్ఎం. జిఎస్ఎం అంటే గోల్ సెట్టింగ్ మీటింగ్ ఎప్పుడు కూడా మనం జిఎస్ఎం అంటే ఏంటంటే మన ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేయడం. ఈ సింహావలోకనం ఎక్కువ జరుగుతుంది. మనం ఎక్కడికి వరకు వచ్చాము, రిఫ్రెష్ అయిపోతాం అనమాట జిఎస్ఎం లో సీనియర్ తో మాట్లాడితే. ఈ ఫోన్లలో గంటలు గంటలు డిస్కషన్ కంటే అఫీషియల్ గా జిఎస్ఎం లో కలిసి డిస్కస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. దీన్ని జిఎస్ఎం అయితే ఇప్పుడు అఫీషియల్ కలిసారనుకో, వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఓ 2-3 బాలుకోలర్ గారి వీడియోలు కావచ్చు, కంపెనీ వీడియోలు, అడ్వర్టైజ్మెంట్ చూపించవచ్చు. ఓకే, ఫోన్ మాటల్లో చూపించలేంగా. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫోన్ మాటల్లో అన్ని చూపించలేం. ఇది తెలుసుకోవాలి. వివా వర్క్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. పలానా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు జాబ్ ఇచ్చిందంటే వర్క్ ఏంటని అడుగుతాం. అక్కడ వర్క్ ఏం చేయాలి సార్, ఏం చేసి పెట్టాలి. అట్లా ప్రతి దాంట్లో వివాలో కూడా ఒక వర్క్ ఉంటుంది. సరేనా? సెల్ఫ్ చెక్ చేసుకోవడంలో మనం ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ క్రియేటివ్ మైండ్ అవ్వట్లేదు సార్ కాదు, బిజినెస్ మనల్ని తీసుకెళ్ళదు, మనం బిజినెస్ వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్, కాబోయే ఎగ్జిక్యూటివ్స్. బిజినెస్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం చేసుకో. ఇదేం ఉద్యోగం కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, మనం బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది చూడాలి. కానీ ఎంతసేపటికి ఈ బిజినెస్ నన్ను తీసుకెళ్తుందా మోస్తుందా అని చూడొద్దు. అట్లా కాదు, మనం మన తెలివితేటలతో బిజినెస్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సిద్ధహస్తులం కావాలి. అది మార్కెటింగ్ అంటే. ఓకే, సో ఈ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ అది. ఓకే, దీని మీద మరి ఈ క్రియేటివ్ ఐడియాస్ ని తెచ్చుకోవడానికి మనకి రావాల్సినటువంటి ఆ యొక్క పట్టు ఎలా వస్తుంది? ఓకే, ఉండాలి కదా. మనకి కనీసం కొంత ఒక ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండాలి. ఇంట్రోస్పెక్షన్ అనేది పెరగదు. ఇంట్రోస్పెక్షన్ పెరగదు. ఈ 5 నేను చెప్పినటువంటి ఆ అలవాట్లని, అంటే ఈ ఆలోచన విధానాన్ని కలిగి, ఈ ఆలోచన విధానాన్ని, అప్పుడు మీరు ఈ 7 గెలుస్తారు. 1 5AM క్లబ్ లో మీరు ఎంత బాగా గెలుస్తుంది. 5AM క్లబ్ దాన్ని డిజైన్ చేయండి. ఎంత అంటే మనము ఎంత తెలియకుండానే ఫాలో అయిపోతుందంటే మనసు ఫాలో అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకళ్ళు ఇట్లా లెఫ్ట్ అవుతున్నారు అనుకోండి, దాన్ని చూసి కూడా లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. అసలు నేను ఎందుకు వచ్చాను, ఇదేమి వింటున్నాను, ఎందుకు లెఫ్ట్ అవుతున్నాను తెలియదు. మిగతా వాళ్ళు ఎవరో లెఫ్ట్ అయిపోతున్నారు, మనం కూడా లెఫ్ట్ అయిపోతున్నాం, అంతే. ఇంకా ఆ కాన్షియస్ పవర్ కూడా ఉండదు. అంటే మెజారిటీ పీపుల్ దేన్ని ఫాలో అవుతుంటే మనం అది ఫాలో అవుతుంటాం. మరి మెజారిటీ పీపుల్ ఆర్థిక కష్టాలు పడుతూ ఉన్నారు, అనారోగ్య కష్టాలు పడుతూ ఉన్నారు. ఇక మనం కూడా పడదామా? దానికి మళ్ళీ ఓకే, నాట్ ఓకే. సో మనసు అంత మ్యాజిక్ లో ఉంచుతుంది. ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలి. రైట్ డెసిషన్ ఏంటి అనేది ఉండాలి. అందుకనే నా పిల్లలకి నేను కొటేషన్ రాసేవాను. వాళ్ళు కొత్త నోట్స్లు కొన్నప్పుడల్లా రాయించు. అందులో ది బెస్ట్ కొటేషన్ అంటే 1000 మందిలో ఒకడే ఆలోచిస్తాడు, ఆ ఒక్కడే 1000 మందికి ఆధారం అవుతాడు, ఆలోచింపజేస్తాడు. మనుష్యానం సహస్రేష అంటే ఆ 1000 మందిలో ఒక్కడే.
మనం గుంపులో ఇలా ఉండకూడదు. రైట్. సో ఈ 5 AM క్లబ్ చూడండి, ఎవరైనా ఎంతమంది వచ్చారు అని చూస్తారు. చూసి అయితే మనం కూడా వెళ్ళాలన్నమాట. అట్లా నీ సొంత వివేక శక్తి అనేది మెయిన్, అది ఉదయించాలి. సో ఇది ఫస్ట్ 5 AM క్లబ్. రెండవది డైట్ ప్లాన్. డైట్ ప్లాన్ లో పట్టు రావాలి. 5 AM క్లబ్ లో పట్టు రావాలి, డైట్ ప్లాన్ లో పట్టు రావాలి. మూడవది మాటని ఉపయోగించుకోవడంలో, మనం ఉపయోగించుకుంటున్నాం మాటని, సంపాదన అనే మూటను తెచ్చుకోవడానికి మాటను ఉపయోగించుకుంటున్నాం, అది తెలుసుకోవాలి. ఖర్చు ఏం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. ఆలోచించి దాని మీద కాన్షియస్ తోటి వాడాలి, సమయాన్నైనా ఇదే. కానీ సంపాదనని మళ్ళీ కాన్షియస్ గా వాడతాం. మొన్న 5 రూపాయలు దేనికి ఖర్చు పెట్టాం, 10 రూపాయలు దేనికి ఖర్చు అయింది, నెట్ బ్యాలెన్స్ అవ్వకుండా లైటింగ్ తగ్గించుకుంటాం, ఛార్జింగ్, లేకపోతే నెట్ ఆపుకుంటాం. ఇట్లాంటివన్నీ ఏం చేస్తామంటే సంపాదన. కానీ సంపాదన సృష్టించేటువంటి ఈ మాటను మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడు. ఇది ఓకే. తర్వాత 4వది వర్క్. ఇందాక 7 ఆ పనికి సంబంధించింది. బ్రాకెట్ లో 7 వర్క్స్ అని రాసుకో. ఇందాక చెప్పాను కదా 7 వర్క్స్. ఆ పని మీద పట్టు రావాలి. నేను చెప్పే 5 ఈ 4వది ఇందాక 7 చెప్పిన వివా వర్క్ అని. సరేనా? ఇది 5వది టీంని ఎలా ఇన్స్పైర్ చేయాలి. ఇది టీంని ఎలా ఇన్స్పైర్ చేయాలి, దీని మీద పట్టు రావాలి. ఒక టీచరు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేయలేకపోతే ఇన్కమ్ ఉండదు. ఆ టీచర్ ఇన్స్పైర్ చేశాడంటే, నాకు మ్యాథ్స్ సార్ అంటే ఇష్టం, నేను మ్యాథ్స్ టీచర్ని కావాలనుకుంటున్నా అంటారు. ఇన్స్పైర్, ఇంట్రెస్ట్ పెంచుకుంటారు ఆ సబ్జెక్ట్ మీద. మిమ్మల్ని మీ తర్వాత లాగిన్ అయిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మనం 2 దగ్గర చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ లో ఎలా ఉంటున్నాం, జూమ్ లో ఎలా ఉంటున్నాం, ఈ 2. ఇంకెక్కడ ఉంది కనపడడం, ఫోన్లో అయితే కనపడం. వాట్సాప్ అండ్ జూమ్, ఈ రెండిట్లో మనం టీమ్ ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ కెప్టెన్ ఆ మిగతా సభ్యుల్ని ఎట్లా ఇన్స్పైర్ చేస్తున్నాడు, దాన్ని బట్టి అది వస్తుంది వాళ్ళలో కూడా. ఎంతసేపటికి అన్ని ప్రత్యక్షంగా మోటివేషనే ఉండదు, ఇండైరెక్ట్ మోటివేషన్. నేను ఏది చెప్పినా కూడా నాలాగా డైమండ్ అయ్యే విషయాలే చెప్తా. మీకు అనుకున్నమైన విషయాలు అన్ని దొరకవు. ఆల్రెడీ చేశారంటే నేను చెప్పను, చేసే నేనెందుకు చెప్పేది అని. ఏదైతే ఇంకా చెయ్యాలో అది చెప్తుంటాను, ఎందుకంటే మరి నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి కదా. నాతో పాటు ఆ టీమ్ బోనస్ తీసుకుంటూ మీరు కూడా కూర్చోవాలి, అదైతే చెప్తూ ఉంటాను. నాకు ఎప్పుడైనా కఠినమైన క్రమశిక్షణ ఇష్టం. నన్ను ఇంకా స్క్వీజ్ చేసుకోవాలి. ఎవరైనా పేరెంట్స్ మా వాడు వినట్లేదని అంటే, అతను ఆలోచింపచేసే విధంగా నువ్వేం ఆచరించాలో అది తెలుసుకో అని చెప్తాను. నేను పిల్లవాడిని ఏమనను, అతను ఆలోచింపచేసేటట్లుగా నువ్వు ఏం ఆచరించాలి అనేది నువ్వు కనిపెట్టాలి అని చెప్పి, అంతే. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. సో వాళ్ళే ఏదో ఒక రోజున చక్కగా ఆలోచిస్తారు. సరేనా? సో డియర్ ఫ్రెండ్స్, దీని మీద ఏమైనా దృష్టిలోనే ఉంది అని సార్ చెప్పారు కదా. ఏంటిదనంటే రాళ్ళని తీసేయడం నేర్చుకోవాలి, అనవసరమైన తొలగించడం నేర్చుకోవాలి. మనల్ని డిస్టర్బ్ చేసే అంశాలు ఏంది అనేది మనం తెలుసుకోవడంలో తెలుసుకోవాలి. ఒక రోబో మెకానిక్ గా అందరిని ఫాలో అవుతుందా, తనకంటూ సొంత తెలివితేటలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళని చూసి ఇట్లా
నాకంటూ సంథింగ్ డిఫరెంట్గా రాను రాను ఓపిక పెరగాలి, సహనం పెరగాలి, సాఫ్ట్ నేచర్ పెరగాలి, ఇంకా తెలివితేటలతోటి ఇది ఎక్కువగా ఉపయోగం అండి. ఏంటంటే నా వల్ల ఎవరైనా ఇంకా చక్కగా బెనిఫిట్ పొందుతున్నారా, మనీ క్రియేషన్లో, హెల్త్ విషయంలో బెనిఫిట్ పొందుతున్నారా? నా ప్రెజెంటేషన్ ద్వారా సార్ మంచి ప్రెజెంటేషన్ చేశారు, డాక్టర్ కూడా ఇంత వివరంగా చెప్పారు అని మన వాళ్ళకి కితాబులు ఇస్తున్నారంట. మంచిదే కదా. ఇంత వివరంగా చెప్పరు. కొనడం కొనకపోవడం తర్వాత సంగతి. ముందైతే మంచి వివరంగా యోహో ఇట్లా టాక్సిన్స్ ఉంటాయా, డైట్ ప్లాన్ ఇంపార్టెంటా, గ్లూకోజే మాకు ఎన్ని శాపంగా మారిందా అని ఇది అవగాహన. లేడీస్ కి బరువు పెరగడమే పెద్ద శాపంగా మారుతుందా, ఆ బరువు పెరగడం అనేది చాలా చాలా ఆ థైరాయిడ్ కి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కి, అచ్చా బ్లడ్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డైజెషన్ ప్రాబ్లమ్సే పర్సనల్ ప్రాబ్లమ్స్ గా మారిపోతున్నాయి. ఇవన్నీ చెప్పాల్సిన పాయింట్స్ అవి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకా ఈ యొక్క పాయింట్ ఇంకోటి రాసుకుంది మర్చిపోయింది. ఏంటంటే చూడండి, ఇదివరకు రాగానే స్టార్ అవనా 250 అవనా సార్ అని అనేది. స్టార్ అవనా 250 అవనా అవ్వాలి, కానీ అలా కాదు. స్టెప్ 1 తోటి స్టార్ 250 500 అవ్వాలి. ఇప్పుడు నేను అనేది అంతే, ఇంకా తేడా ఏం లేదు. స్టార్ 250 అలా కాదు. మీరు వచ్చేది ఇట్ల నుంచి స్కిల్ తోటి స్టార్ 250 అనే కోణం. నా అనుభవం తోటి ఇక నేను ఇదే, ఇంకా మీరు అందరు సక్సెస్ అయిపోతారు ఎక్కువ మంది. ఈ కొంచెం గుణాలు, అలవాట్లు, ఆ సత్ప్రవర్తన ఉంటే సరిపోతుంది. సరేనా? ఇంకా మనం టైం అవుతుంది. హాయ్, కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. చక్కటి మోటివేషనల్ వాయిస్ వినబడుతుంది. మంచి సంగీతం, మీకు మీరు ట్యూన్ అయ్యే సంగీతం కూడా వినబడుతుంది. సో ట్యూన్ అవ్వాలి. అందుకని మధ్య మధ్యలో ఈ సైకిల్స్ గమనించుకోవాలి. సైకిల్స్ గాలి తీసుకున్నప్పుడు కడుపు భాగాన్ని గమనించాలి, అది కొంచెం ముందుకు వస్తుందా లేదా. ఓకే, వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ముక్కు దగ్గర అది మనకు తెలుస్తుంది స్పర్శ, నాకు అప్పుడు కాన్సన్ట్రేషన్ ఇక్కడ. సో అట్లా కౌంటింగ్, సైకిల్ 1, సైకిల్ 2, సైకిల్ 3 తీసుకోవడం, వదలడం, అట్లా ఒక 20 సైకిల్స్. రైట్, క్లోజ్. ఇంకేమి గుర్తుకు రావద్దు, డిస్టర్బ్ చేసే విషయాలు ఏం గుర్తుకు రావద్దు. పిల్లలకి అందరికీ జ్ఞాపక శక్తి కావాలి, పిల్లలకి, పెద్దలకి, అందరికి సంకల్ప శక్తి కావాలి. నెగిటివ్ తలుచుకుంటూ బాధపడడం, నీరసపడడం లేదు. లేకపోతే మీరు వింటున్న ఈ మాటలు అందరికీ కాదు. ఈ మాటలు కేవలం ఎవరికంటే నీ వల్ల ఏమీ కాదు, మోసుకుని కూర్చో అనే మాటలు పడుతున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సత్తాన్ని వాళ్ళే తెలుసుకోకుండా వేరే వారి మాటలు వింటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే నా బ్రతుకు ఇంతే, నా తలరాత ఇలా తగలబడింది, నన్నెవడూ మార్చలేడు అని నమ్మే వాళ్ళకి. ఈరోజు ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ గుండెకి ధైర్యం, నీ ఆలోచనకి నమ్మకం, నీ ఆత్మకి తెగువలు నింపే మాటలు. మనం పుట్టాక ఒక యోధుడిలా బ్రతకాలి, వీరుడిలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఎప్పుడూ ఉండకూడదు అని తెలిసేలా చేస్తుంది. బాధపడితే ఈ సమాజం నిన్ను ఓదార్చవచ్చు, కానీ నిన్ను అలాగే ఈ సమాజం చూస్తుంది. ఎగరలేని ఎత్తులు నీకెందుకు అని నిన్నే నిరుత్సాహపరుస్తుంది. నీ స్థాయి, నీ అంతస్తు, నీ సామర్థ్యం, నీ సత్తా ఇదంతా కూడా సమాజమే నిర్ణయిస్తుంది. కానీ అసలైన నిజం ఏమిటో తెలుసా? బయట వాళ్ళు నిర్ణయించేది నీ స్థాయి కాదు. ఒక రోజు నువ్వు నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి నా స్థాయిని నేనే నిర్మించుకుంటాను, నా సత్తా నేనే చాటుకుంటాను, నా హోదా నేనే పెంచుకుంటాను అనే ఒక వీరుడిలా ఆలోచించినప్పుడు సమాజం అనే అపోహ ఒక పొగమంచులా కరిగిపోతుంది. ఆ కరిగిన పొగలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది నీకన్నా మహాయోధుడు ఎవరూ లేరని. అదే మనం ఈరోజు డొనాల్డ్ మిల్లర్ రాసిన హీరో అనే మిషన్ అనే పుస్తకం ద్వారా అర్థం చేసుకుందాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. సినిమాల్లోనే కాదు, మన జీవితంలో కూడా చాలా కథలు ఉంటాయి.
ఆ కథ ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిక్ సినిమాల ఒక బలమైన పోరాటం చేసే వీరుని పాత్రలో నిన్ను చూసుకుంటావా, లేకపోతే కష్టాల కొలిమిలో కాలిపోతూ అందరి నుంచి సానుభూతి కావాలి అనే పాత్రలో నిన్ను నువ్వు చూసుకుంటావా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ఒక వీరుడిలానే చూసుకుందాం అనుకుంటా కానీ ఒక బాధితుడిలా ఎందుకు అనుకుంటాను అని. మరి నిజానికి మీ లైఫ్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు? కథని నడిపించే కథానాయకుడిగా బ్రతుకుతున్నారా, లేకపోతే కథలో బాధపడే బాధితుడిగా బ్రతుకుతున్నారా? నీ కథని నువ్వే రాసుకోవచ్చనే ఆలోచన బాగున్నా సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. నా జీవితం నేను కంట్రోల్ చేయలేను అని మీరు అనుకోవచ్చు. నాకు సంఘటనలు జరుగుతాయి, నేను వాటిని ఎలా కంట్రోల్ చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆలోచించడమే విక్టిమ్ మెంటాలిటీ. ఇలా ఆలోచించడమే మిమ్మల్ని బాధితుల్ని చేస్తుంది. బాధితులు ఏ కథలో ఉన్నా వాళ్ళు బాధితులుగానే ఉంటారు. జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలి, కొంచెం బెటర్ అవ్వాలి అని అనుకోవడం కంటే కూడా ఒక నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. మన సినిమాల్లో లాగానే ఒక బలమైన హీరో వస్తాడు, నా జీవితం మారుస్తాడని అనుకుంటారు. 1983 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని ఎవ్వడూ నమ్మలేదు. మన టీం మీద ప్రపంచం మొత్తానికి సింపతి ఉండేది. వెస్టిండీస్ వాళ్ళ చేతుల్లో తన్నులు తింటారు, ఆస్ట్రేలియన్ టీంతో పోటీ పడగలరా అని అందరూ అన్నారు. అప్పుడు విక్టిమ్ మెంటాలిటీ లేని ఒక క్రికెటర్ భారతదేశానికి తన కెప్టెన్సీతో వీరుడిలా నుంచున్నాడు. భయపెట్టే బౌలర్లనే చితకబాదాడు. అరివీర భయంకర బ్యాట్స్మెన్లని అవుట్ చేసి పవీలియన్లో కూర్చోబెట్టాడు. తన కథ తానే రాసుకున్నాడు. అంతేకాని వేరే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతా అని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నీ మీద విసురుతున్న ఒక్కొక్క సవాలుని అధిగమించి ఒక విక్టిమ్ నుంచి ఒక సూపర్ హీరోగా నువ్వు మారాలి. ప్రతి సూపర్ హీరో లేకపోతే ఎలాంటి యోధుడి కథ అయినా తీసుకోండి, ఏదో ఒక చోట ఆ కథ మొదలు పెడతాడు. నీ కథ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. ఒక వీరుణ్ణి ఒక బాధితుడి నుంచి వేరు చేసేదేమిటో తెలుసా? యాటిట్యూడ్. సవాల్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎదురవుతుంది. ఒక బాధితుడికి ఒక వీరుడికి ఒకే రకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని నేను జయిస్తాను అనే యాటిట్యూడ్ వీరుడిదైతే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూసేది బాధితుడు. అందుకే ఒక వీరుడి యాటిట్యూడ్ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. వీరులు ఎప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్నే నమ్ముతారు. వాళ్ళ జీవితం మీద జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ డెస్టినీని వాళ్ళు మార్చుకోగలరు అని నమ్ముతారు. కానీ బాధితులు ఎక్స్టర్నల్ కంట్రోల్ని నమ్ముతారు. బయట జనాలు, బయట పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు. మనలో చాలామంది ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే బ్రతుకుతాం. నా స్నేహితుడు ఒకడున్నాడు. అతను ఒక రైటర్. తను చాలా రాయాలనుకుంటాడు కానీ రాయడు. టైం బాగోలేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రైటర్స్ బ్లాక్ ఉంటుంది, నా కంప్యూటర్ పాడైపోయింది, నా కుర్చీ విరిగిపోయింది, ఇలా ఎన్నో సాకులు మాటలు అతని దగ్గర ఉంటాయి. కానీ అతని ఫేవరెట్ రైటర్ స్టీఫెన్ కింగ్ గురించి అతను తెలుసుకున్నప్పుడు తన ఆలోచన తీరు మారిపోయింది. స్టీఫెన్ కింగ్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవేం అక్కర్లేదు. మంచి చైర్ కావాలి, మంచి కంప్యూటర్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ఇలా ఏమీ అక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గొప్ప కథ రాయగలనని చెప్తాడు. ఒక గొప్ప కథ రాయాలనేది నాలోనే ఉంది అని ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ 64 నవలలు రాయగలిగాడు. ఇప్పటికీ 200కి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. అలాగే హాలీవుడ్ దాదాపుగా స్టీఫెన్ కింగ్ కథల మీద దాదాపుగా 34 సినిమాలు తీసింది. తన మీద తనకి కంట్రోల్ ఉందని బలంగా నమ్మిన మహామనిషి స్టీఫెన్ కింగ్. మరి మీ కంట్రోల్ మీలోనే ఉంది అని నమ్ముతున్నారా? లేకపోతే బయట సమాజం, బయట వస్తువులు మిమ్మల్ని కంట్రోల్ చేయగలవని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఒక వీరుడిగా మారడానికి మొట్టమొదటి విషయం యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఏమిటో ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. సవాలుని ఎదుర్కొని నిలబడేవాడు మహావీరుడని తెలుసుకున్నాం. కానీ అతని కథ అంతేనా? సవాలు వచ్చిన వెంటనే హీరోలు అయిపోతారా? సవాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చుంటాడా ఖాళీగా? లేదు. ఒక వీరుడు సవాలు వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటానేనని అనుకోడు. షర్టు మడత పెట్టి ఒళ్ళు వంచి తను చేయాల్సిన పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే సవాళ్లను తన యాక్షన్తో ఎదుర్కొంటాడు. హీరోస్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. చైల్డ్ లేబర్ అనేది ఒక సమస్య. వాళ్ళ జీవితాల్ని ఎవడో ఏమీ చేయలేడని మనం అందరం అనుకుంటాం, బాధపడతాం, వదిలేస్తాం. కానీ కైలాష్ సత్యార్థి అనే ఆయన
చిన్నప్పటి నుంచి ఇలాంటి పిల్లలు పడుతున్న కష్టాలు చూసి చూసి ఎవరో వచ్చి ఏం చేస్తారు నేనే చేయాలని నిర్ణయించుకుని తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ని వదిలేసి బచ్పన్ బచావో ఆందోళన్ సేవ్ చైల్డ్హుడ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది చిన్నారులను బానిస బ్రతుకుల నుంచి విముక్తులను చేశారు. దీనికే ఆయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వరించింది. కానీ ఈ మూమెంట్, ఈ జర్నీలో ఆయనకి ఎలాంటి సఫరింగ్ ఉండదా? ఉంటుంది. బాధలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ కష్టాలే మనిషిని వీరుడుగా మారుస్తాయి. ఒక మహాయాత్ర చేసేవాడు, ఒక హిమాలయన్ పర్వతం ఎక్కేవాడు, వాళ్ళ ముందు అన్ని సవాళ్ళే ఉంటాయి, బాధలే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ ఛాలెంజెసే, ఆ సవాళ్ళే వాళ్ళ బాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక యోధుడు ఎప్పుడు కూడా తాను సాధించిన విజయాలను గుర్తుంచుకుంటాడు, అలాగని తన బాధల్ని మర్చిపోయాడని కాదు. అప్పుడు బాధపడిన దానికి ఒక అర్థం ఉంది, అదే ఈ విజయం అని తెలుసుకుంటాడు. అలాగే మనం పడుతున్న బాధల్ని బాధలుగా మాత్రమే వదిలేసి బాధపడుతూ మాత్రమే ఉంటే ఒక బాధితుడుగానే మిగిలిపోతాం. అదే మనం గనక ఆ బాధలే మన విజయానికి అర్థాన్ని ఇచ్చాయి, అవే మనకి గొప్ప పాఠాలు అని మనం తెలుసుకున్న రోజు, ఎంత భయంకరమైన బాధ అయినా సరే దానికి ఒక అర్థం ఉంది, అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని తెలుసుకుంటావు. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒకటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. చాలామందికి మార్పు అంటే భయం, మారితే ఏమైపోతుందో అనే భయం. కానీ దానికంటే భయంకరమైనది ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. మనిషి అన్నాక ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, ఓడిపోవాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అంతేగాని అలాగే ఉండిపోకూడదు. నాకేం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, నాకు అందుకే మార్పు నచ్చదు అని అంటే నిన్ను నువ్వే ఒక వీరుడు అవ్వనివ్వకుండా ఆపేసుకుంటున్నావని అర్థం. అందుకే నీ గోల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేది నీ గోల్ అయితే ఆ గోల్ కోసం నువ్వు ఎలా మారాలి, ఏం చేయాలి, ఎలా మారితే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోగలవు ఆలోచించు. అలాగే గోల్ని సాధిస్తేనే మనం హీరో అవుతాం, యోధుడు అవుతాం అని అనుకోకూడదు. ఆ గోల్ కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక యోధుడుగా మారడం గమనిస్తారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం లేకుండా యాత్ర మొదలుపెట్టిన మీరు ధైర్యవంతులవుతారు. ఆ గోల్ కోసం అవసరమైన ఆయుధాలను, ఫోకస్, పేషెన్స్, స్ట్రెంగ్త్, ఇలా వీటన్నిటినీ స్లోగా మీ ప్రయాణంలో సేకరిస్తారు. అందుకే జర్నీ అనేది చాలా ముఖ్యం. మరి ఆ జర్నీలోకి వెళ్ళాలి అంటే మీ గోల్ ఏమిటి? కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారా? అలా ఏదైనా మీ గోల్ ఏమిటో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి, యాత్ర మొదలు పెట్టండి. అలాగే ఈ యాత్రకి ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈజీగా ఉండదు. ముందే అనుకున్న పాయింట్, సఫరింగ్, బాధలు ఉంటాయి. అవే నిన్ను యోధుడిగా మారుస్తాయి. సో మీ జర్నీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ జర్నీ ఏ గోల్ వైపు ఇప్పుడే నిర్ణయించుకోండి. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. మీరు ఒక గోల్ అనుకున్నారు, దానికోసం ఒక యాత్ర మొదలుపెట్టారు. మరి ఆ గోల్ సాధించేస్తే మన యోధుడు పనేంటి? మళ్ళీ మామూలేనా? మీకు అనుకున్న కంపెనీ పెట్టేస్తే మీ గోల్ అయిపోయిందా? మీరు అనుకున్న లైఫ్ మీరు అచీవ్ చేస్తే మీ గోల్ అయిపోయిందా? సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోషన్లోనే ఉంటారు, అంటే కదులుతూనే ఉంటారు. ఒక గోల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గోల్ ఏమిటి అనేది ఆలోచించి ఇంకొక యాత్రలోకి వెళ్ళిపోతారు. మన ఆర్మీ వాళ్ళకి ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకొక పని, అలాగే మనకు కూడా ఉండాలి. భవిష్యత్తు గురించి అంత ఆలోచించాలా, అంత అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకు కూడా మన భవిష్యత్తు మీద ఒక కన్ను ఉండాలి. మనం చేస్తున్న పని మీదే కాదు, మన భవిష్యత్తులో చేసే పనుల మీద కూడా మనకు ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. అందుకే భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్లాన్లో ఉండాలి. అంతేకాని ఏదో ఒకటి జరుగుద్దులే ఖాళీగా కూర్చుందాం అని అనుకోకూడదు. సో మీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. మీ యాత్రని మీరే చేయండి. ఒక బాధితుడిలా కాదు, ఒక యోధుడిలా చేయండి. మీ సత్తా ఏమిటో మీరే తెలుసుకోండి. ఒకసారి మనం మాట్లాడుకున్న మాటల్ని మళ్ళీ రివైజ్ చేద్దాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి నువ్వే హీరో, విక్టిమ్ కాదు. బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడి ముందుకు కదులు. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. నువ్వు చేసే పని ఏదైనా నీ కంట్రోల్లో ఉంది. ఇంటర్నల్ కంట్రోల్ నీదే, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. ఇది మీ యాటిట్యూడ్కి అసలైన అర్థం.
సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. గొప్పగా సాధించాలంటే గొప్పగా కష్టపడాలి, గొప్ప గొప్ప బాధలు చూడాలి. అవే మనల్ని ఒక గొప్ప మనిషిగా మార్చుతాయి, కొత్త అర్థాన్ని ఇస్తాయి, విజయం వైపు తీసుకువెళ్తాయి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఒక గోల్ అనుకో, దానికోసం మారు. ఒక మామూలు మనిషి నుంచి ఆ గోల్ కోసం కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఒక యోధుడిలా మారు. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. ఒక గోల్ అయిపోతే నెక్స్ట్ గోల్, అంతేగాని ఏదో ఒకటి జరుగుద్దిలే అని కూర్చోకు. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఒక యోధుడని నమ్మండి. దానికి కావాల్సిన కంట్రోల్ మీ దగ్గరే ఉంది. అదే మీ యాటిట్యూడ్ అని తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాలు అట్లా మధ్య మధ్యలో మొబైల్కి ఎలా ఛార్జింగ్ పెడతామో అలా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఒక మంచి మ్యూజిక్, మీకు నచ్చిన మ్యూజిక్ కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ కావచ్చు, అట్లా రీఛార్జ్ అవుతుంటే బోల్డ్ అన్ని క్రియేటివ్ ఐడియాస్, నేచర్కే కనెక్ట్ అవ్వచ్చు, చెప్పలేం. మంచి సందేశాలు కూడా వస్తున్నాయి. సరే, టైంకి రండి. చాలా ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, ఒక విషయం మాట్లాడతాం. ఎగ్జిక్యూటివ్స్ థ్యాంక్ యూ. జానయ్య గారు లేట్ వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. లేట్ అయింది ఈరోజు కదా? రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ తెప్పించు సురేష్. రికార్డింగ్ అప్పుడప్పుడు ఇట్లా లేట్ అయినా కూడా నో ప్రాబ్లం. రికార్డింగ్ ఒకసారి ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, దాంట్లో లింక్ పెట్టు మా శెట్టి ఎగ్జిక్యూటివ్స్. ఓకేనండి, మళ్ళీ కలుద్దాము. సరేనా? మీరు లీవ్ అవ్వచ్చు అందరూ. ఓకే, శ్రేయాంగ సార్ ఎట్లా జరిగింది? ఓకే సార్, కమ్మాలి గారు, థ్యాంక్ యూ. బాగా సార్, రికార్డింగ్ ఎవరు అది తీసేయండి. బాగా సార్ అండి. ఎగ్జిక్యూటివ్ డిస్కషన్ అని లింక్ అట్లా పెట్టేసి అశోకేనా ఇది? అవును సార్. ఓకే. సార్ అది మీరు జూమ్ లో మార్చండి సార్ నేమ్. అది లాగిన్ అయినప్పుడల్లా అదే వస్తుంది, మార్చండి. స్పెల్లింగ్ సార్ నిన్న ఇప్పుడు ఒక పాయింట్ అది చెప్తాను, చెక్ చేసుకోవాల్సిన ఒక పాయింట్. ఎవరి దగ్గర అయితే స్టెప్ 1 జరుగుతుందో అక్కడ ఏం లేదు సార్, నేను ఇంట్లో ఉన్నాను. అదే అది దాన్ని తీసేయండి సార్. తీసేసాను. రికార్డ్ అవ్వలేదు, అయిపోలేదు, ఉంది. చేసాను సార్, స్టాప్ చేశాను రికార్డు. ఆపమంటున్నారు సార్ రికార్డ్. అదే ఆపేశాను సార్, ఆపేశాను. వస్తుంది అక్కడ అది కనబడుతుంది, అట్లే వస్తుంది, అట్లనే
అంతే అట్లా పాస్ చేసి పెట్టాను సార్, పాస్ అయినది. అచ్చా అచ్చా, పాజ్లో ఉందా? ఉమ్. మామూలుగా బాక్స్ రెడీ చేస్తాం సార్, పర్లేదు పర్లేదు. నా మేడం లేదు ఇట్లా. ఓకే. మంచిగా వచ్చింది సురేష్, అంతే సింపుల్ గా. కాకపోతే మెయిన్ అది ఆ 3 ప్రోగ్రామ్స్ కి సంబంధించి క్రియేటివ్ మైండ్ సెట్ 7. రైట్. ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఎక్కడంటే, ఎవరి దగ్గర అయితే స్టెప్ 1 జరుగుతుందో ఆ, లేదా స్టెప్ 2 స్టార్ట్ అయిందో వాళ్ళకి 3 లైన్స్ మీద ఫోకస్ ఉంచడం. స్టార్ట్ అయిన వాళ్ళది ఎవరిదో ఒకరిది చెప్పండి. వాసిటీ నాగమణి మేడం సార్. ఓకే. లైన్స్ మీద మీరు అవగాహన బాగా పెంచుకోవాలి. మనకు ఎక్కడ ఉంటుందంటే వర్క్ మీద ఉంటుంది, ఎవరు ఆ వర్క్ చేయాలి ఫలానా వాళ్ళది అనేది ఉంటుంది. కానీ ఎక్కడ వర్క్ చేయాలి అనేది, ఎక్కడ వర్క్ చేస్తే మనకి లాభం ఉంటుంది అనేది ఇంపార్టెంట్. టూ స్పాన్సరింగ్స్ ఏ బిఏ వచ్చారు సార్ తనకు. ఓకే ఓకే. ఏ వచ్చారు ప్లస్ జస్ట్ ఈ బి వచ్చారు. అంతే సార్. కాబట్టి ఎన్ని ఉన్నాయి తనకి? కేవలం 2 లైన్లు. అంటే స్టెప్ 1లో ఉన్నారు.